श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల బాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. బలిచక్రవర్తి వామనుని పాదపద్మను కడిగిన శుభ్రమైన తీర్థమును శిరస్సును ధరించి దివ్య లోకంపై తన అధికారం పోవుటను లెక్క చేయక శుక్రుని మాటలకు దారి తప్పక దానశీలము కలవాడై లోకమును తన కీర్తితో నింపెను. ఈ పద్యం చదవాలి, 151 వచనం చదవాలి, అదే పద్యం చదవాలి. 152 వచనం ఇది పద్యమే. బలి నిజమౌడి 151 పద్యం. బలి నిజమౌళి నవ్వటుని పాద సరోరుహ భవ్యతీర్థము ఉత్కలిక ధరించి తన్నును జగత్రయమున్ హరికిచ్చి కీర్తులన్నిలిపే వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వ హానికి తలకక శుక్రమాటలకు దారక భూరి వదాన్యశీలుడై. ఆయన ఏం చేశాడంటే విష్ణు యొక్క బలిచక్రవర్తి వామనుని యొక్క పాదమును కడిగాడు. కడిగి ఆ శుభ్రమైన తీర్థమును శిరస్సును ధరించాడు. ధరించి దివ్య
లోకముపై తన అధికారము పోవటం లెక్క చేయక, దివ్యలోకం అంటే దివ్యులు అంటే దేవతలు, దివి అనేటువంటి లోకానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ దివ్య లోకము పైన తన అధికారం అంతకుముందు ఆ దివ్యలోకము ఆక్రమించి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దాని అధికారం పోతుంది ఈ రకంగా ఆయన అడిగినటువంటి 3 అడుగులు దానం ఇవ్వడం వల్ల. అది తెలుసు ఆయనకి, కానీ అది పోతుందని లెక్క చేయలేదు. లెక్క చేయకుండా పైగా శుక్రుని మాటకు దారి తప్పక, శుక్రుడు ఆచార్యుడే, గురువే, కానీ ఈ పని చేయడం వల్ల నీ సర్వస్వం కోల్పోతావు అని చెప్పాడు అక్కడ. అయితే ఆ మాటలకు దారి తప్పలేదు. అంటే ఏదైతే సరైనటువంటి మార్గమో ఆ మార్గాన్ని తప్పక దానశీలము కలవాడై, దాని సహజమైనటువంటి దానశీలత, లోకమును తన కీర్తితో నింపెను. ఇక్కడ బలిచక్రవర్తిని దానశీలుడు అన్నారు. మనం కర్ణుని కూడా దానకర్ణుడు, దానశీలుడు అంటాం, కానీ దానికి తీలికి నక్కకి నాగరబానికి అని తేడా ఉంది. ఎందుకంటే బలిచక్రవర్తి ఆయన అడిగినటువంటి దాన్ని రిటర్న్ ఏమీ కోరకుండా చేశాడు. కర్ణుడు అక్కడ ఏం చేశాడంటే, నీ కవచకుండాలి అంటే దాని బదులు నువ్వు వేయిస్తావు, నీ శక్తి అన్నాడు. అవతల వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అని తెలుసు. అంటే కండిషనల్గా ఇచ్చేటువంటి దానం అనేటువంటిది అది నిజమైనటువంటి దానం కాదు. ఇక్కడ బలిచక్రవర్తి అన్కండిషనల్గా, ఇంక వేరే ఆయనేమి నేను నీకు ఈ దానం ఇస్తే నువ్వు నన్ను ఉద్ధరించను కానీ అతిథ్యనుగా ఏమీ అడగలేదు. పైగా ఈ దానం ఇస్తే నువ్వు అన్నీ కోల్పోతావని చెప్పినా కూడా లెక్క చేయలేదు. అటువంటి దానం చేశాడు బలిచక్రవర్తి. ఈ రహస్య ప్రకాశం బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి పాదములను కడిగి తీర్థమును భక్తితో శిరస్సును ధరించి 3 లోకములను తన్ను కూడా సమర్పణ చేసుకొనెను. అక్కడుంది 3 లోకాలు ఏదైతే ఆక్రమించాడో దాన్ని సమర్పణ చేశాడు. పోనీ అదేముంది, ఆక్రమించిన దాన్ని తిరిగి ఇచ్చేసాడు. అది కూడా దాన్ని ఆక్రమించేసిన తిరిగి ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఏం లేదు, కానీ ఇచ్చేశాడు. దాంతోపాటు తన్ను కూడా సమర్పణ చేసుకున్నాడు. అంటే తన సమస్తం నాదైనటువంటి భావం కూడా అక్కడ సమర్పణ చేశాడు. అది బలిచక్రవర్తి యొక్క విశేషం. నాది అనేటువంటి అనబడేటువంటి సమస్తాన్ని సమర్పణ చేయడం అనేటువంటిది. అందుకని తన్ను కూడా సమర్పణ చేసుకొనెను అని ఇక్కడ రహస్య ప్రకాశం చేశారు. అంటే సమస్త దేవలోకాధిపత్యం పోతుందని లెక్క చేయలేదు. ఇది చాలా కష్టం కదండి. మనకున్నటువంటి మన గురువు భగవంతుడు స్వయంగా వచ్చిన మనం భగవంతుడు అలా స్వయంగా వచ్చి అడగడు కాబట్టి ధైర్యం మనకి. ఆ సమస్తము నీకే స్వామి అని చెప్పేసి మనం నమస్కారం చేస్తాం. బలిచక్రవర్తికి కాబట్టి ఎదురుగుండా వచ్చి అడిగాడు, ఇది ఇచ్చేసాడు. కానీ మనకి నిజంగా అలా వస్తాడనేటువంటిది ఏమాత్రం తెలిసినా సెన్స్ చేసినా మనం నా సమస్తం చచ్చిన మనం
మన భక్తి ఎలాంటిదో అప్పుడు తెలుస్తుంది మనకి. పోనీ భగవంతుడైతే స్వయంగా మనకి వచ్చే స్వరూపంలో అడగడు. ఒకవేళ గురువు గారి దగ్గరికి వెళ్ళి నారంటూ వెళ్ళాడు సమస్తం మీకు అన్నా అనుకోండి, ఆ గురువు అయితే నీ ఆస్తి నాకు రాసిచ్చాను అనుకోండి, గొంతులో వెలక్కాయ పెడుతుందా? అప్పుడు ఏమంటాడంటే గురువు అందుకని నమ్మకూడదు, గురువులు అని చెప్పి అక్కడి నుంచి ఆ రకంగా మొదలెడతాడు అనమాట. గురువులందరూ మోసగాళ్ళు, చూసారా ఆస్తి రాసి ఇచ్చేయమన్నాడు అని మొదలెడతాం. ఆఫ్టర్ ఆల్ అలాంటి దానికి చెబితే 3 లోకాల ఆధిపత్యం మామూలు ఇది కాదు. ఒక చిన్న రాజ్యానికి ఆధిపత్యం, ఒక రాష్ట్రానికి ఆధిపత్యం, పని భూఖండానికి ఆధిపత్యం ఇదేం కాదు. సమస్త 3 లోకాలకి మొత్తానికి ఆధిపత్యం వహించాడు బలిచక్రవర్తి. అది కూడా ఈజీగా వచ్చింది కదా, ఎంతో వాళ్ళని యుద్ధం చేసి జయించాడు వాడన్నిటినీ కూడా. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. 3 లోకాల ఆధిపత్యం జయించచ్చేమో కానీ తనకు ఉన్నటువంటి కోరికలు, తనకు ఉన్నటువంటి అభిప్రాయాలు, వీటిని జయించడం అంతకంటే మహా కష్టం. 3 లోకాలు జయించడం కంటే కూడా కష్టమైనటువంటిది. అందుకనే తన్ను కూడా సమర్పణ చేసుకొని అనడంలో అంత అర్థం ఉంది అక్కడ. అంటే ఇంక తన అభిప్రాయాలు కానీ తన యొక్క ప్రపోజల్స్, సంకల్పాలు, అంటే ఈ లోకాన్ని జయిద్దామనేటువంటి సంకల్పం ఉండడం వల్ల దండెత్తాడు, జయించాడు, అది అయిపోయింది ఆ ఫేజ్. కానీ ఇప్పుడు తన సంకల్పాలను కూడా సమర్పణ చేశాడు పూర్తిగా. అంటే మాస్టర్ గారు చెప్పిందంటే బలిచక్రవర్తి అతిశయానికి గుర్తు అన్నారు. అదిగో ఎక్కడ ఏదైతే ఆ అతిశయం ఉందో అది కూడా పోగొట్టాలిగా, కాబట్టి అది అడిగాడు అన్నమాట. దానికి ఆయన రెడీ అయ్యాడని అర్థం. అంటే 3 లోకాలు జయించగలిగాను అనేటువంటిది ప్రూవ్ చేసుకున్నాడు ఆయన తనకి తాను అని. కొంచెం అతిశయం, 3 లోకాలు జయించాను అనేటువంటిది ఒక ఆ కాస్త కూడా తీసేసి వాడిని, ఆ కాస్త కూడా ఎందుకు తీసేసాడంటే ఆ కాస్త కూడా ఉన్న సంపూర్ణంగా తన సాన్నిధ్యాన్ని వాడికి ఇవ్వడానికి కూడా అర్హత ఉండదు వాడికి. అందుకని వాడికి సంపూర్ణమైనటువంటి రక్షణ తాను ఇవ్వడం కోసమే అతనికి ఆ 3 లోకాల యొక్క ఆధిపత్యం అనేటువంటి దాన్ని తొలగించాడు అడగడం వల్ల. మనకి జ్వాలాకుల మహర్షి మాస్టర్ గారు ఒక ప్రసంగంలో చెప్పారు. జ్వాలాకుల మహర్షి ఆశ్రమానికి ఒకతను, ఆ పరమగురువుల ఆశ్రమం వాటికి చాలా వస్తువుల్ని, చాలా అనేక వాటిని డొనేట్ చేస్తూ వచ్చాడు, చారిటీ. అలా చేసి చాలా కాలం, కొన్ని సంవత్సరాలు అలా చేసిన తర్వాత ఇంతగా నేను చేస్తూ ఉన్నాను కానీ నాకు దక్కవలసిన గౌరవం దక్కట్లేదు అని అడిగారట. దానికి ఆయన రిప్లై లెటర్ రాశారట. ఏమనంటే, ఇవన్నీ మేము అడగలేదు, నువ్వు ఇచ్చావు. 2వ పాయింట్ ఏంటంటే, మేము ఆశించేది ఒక్కటే, ఇవి కాదు నిన్ను, అంటే నువ్వు సమర్పించుకోవటం మేము కోరుకునేది. అంటే ఏం జరిగిందంటే అతన్ని ఆశ్రమం నుంచి దూరం పెట్టేశారట, రానివ్వకుండా. అప్పుడు నా హర్ట్ అయ్యి, ఎందుకు నేను ఇంత చేస్తుంటే నన్ను దూరం పెట్టారు, ఇన్ని చేశాను ఇన్నేళ్లుగా అని అంటే ఆయన నుంచి వచ్చిన రిప్లై అదిట. అంటే వాళ్ళని మొహమాట పడరు కదా. అంటే ఎంత సరెండర్ అనేటువంటి దగ్గర, ఒక చిన్న భావం దగ్గర నేను ఇచ్చాను అనే భావన వచ్చేటప్పటికి దూరం పెట్టేశారు. మనం కూడా డిస్పెన్సరీలో వర్క్ చేస్తూ 40 ఏళ్ళుగా లేకపోతే 30 ఏళ్ళుగా డిస్పెన్సరీ సర్వీస్ చేస్తూ ఉన్నాను. నన్ను ఒక్కసారి కూడా గుర్తించట్లేదు, లేదా నా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుందామంటే అవకాశం ఇవ్వట్లేదు. ఎంత సీనియర్ని, లేకపోతే ఏదో ఒకటి బయట కనకపోయినా లోపలైనా సరే నేను అనేటువంటిది గుర్తుకొచ్చి నేను ఇలా ఇస్తూ ఉన్నది, ఇంత చేస్తూ ఉంటే తగిన మర్యాద ఏమీ అంత లభించట్లేదు అనుకున్నంతగా. కొంతమందిని బాగా గౌరవిస్తున్నారు గురువు గారు, ఆ మాత్రం నేను తీసిపోనా, ఈ భావాలు మనలో వచ్చినాయిట అని అంటే అప్పుడు సమర్పణ నిజంగా గురువుకు మనం చెందలేదని అర్థం అనమాట. గజస్నానం అని చెప్పారు కదా, దాని కిందకు వస్తుంది. లేకపోతే కొన్ని సంవత్సరాలు
ఆ డిస్పెన్సరీకి ప్రధానంగా నడిపించేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడిని పిలిచి, గురువు గారు ఇవాళ నుంచి నువ్వు ఈ డిస్పెన్సరీ కాకుండా మరొకటి కొత్తగా పెట్టినటువంటి దానికి వెళ్ళి నువ్వు అక్కడ వర్క్ చేయడం మొదటి అన్నారనుకోండి, నేను ఈ డిస్పెన్సరీకి ఎంతో నేను అటాచ్ అయి ఉన్నాను, దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేను అంటే వాడు అన్ఫిట్. నువ్వు చాలా సర్వీస్ చేసి ఉండొచ్చు, కానీ దానికి అటాచ్ అయి ఉండకూడదు. అందుకని ఎక్కడైతే మనకి అటాచ్మెంట్ ఉందో దాన్ని వదిలిస్తారు. గురువు చేసేటువంటి పని అది. భగవంతుడు అయినా గురువైనా మనకి దాన్ని వదిలించకపోతే మనకు పూర్తి ఉద్ధరణ అనేటువంటిది సాధ్యం కాదు. అందుకని బలిచక్రవర్తికి హయ్యెస్ట్ ఇది ఎవరికి కూడా అందనటువంటి స్థానాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు. అంటే ఆయన ఇక తన రక్షణ గురించి కానీ తన గురించి ఆలోచించాల్సిన పని లేదు, అవసరం లేదు. ఇక్కడ సాక్షాత్తు ఆయన శ్రీహరే ఆయన ద్వారం దగ్గరుండి ఆయన రక్షిస్తాడు అనేటువంటి దానికంటే అంతకంటే హైయెస్ట్ ఇంకేముంది. భగవంతుడు స్వయంగా మనని భగవంతుడు రక్షిస్తున్నాడా లేదా మనకే తెలియదు, మనకి. ఎందుకంటే భగవంతుడు రక్షిద్దామన్నా కూడా మనం ఆ ఛాన్స్ ఇవ్వం భగవంతుడికి. ఎందుకంటే మనకి తీరా రక్షిస్తున్నాడని పూర్తిగా అనుకున్న తర్వాత ఆ సమయం వచ్చేటికి ఒకవేళ భగవంతుడికి మనం గుర్తుంటామో ఉండమో ఇవన్నీ ఉంటాయి ఏమో అని ఎన్ని సందేహాలు ఉంటాయి. పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని తన చిటికలో ఎన్ని పైకెత్తాడు, దీని కిందకి రండి మీకేం భయం లేదని వచ్చారు చాలామంది. అయితే దాంట్లో కొంతమంది ఎందుకైనా మంచిదని కొన్ని కర్రలు బాణాకర్రలు తీసుకొచ్చి కూడా పోటీ పెట్టారు దానికి కింద. ఒకవేళ పొరపాటు కుర్రవాడు కదా ఎంతైనాను, వాడు చెప్పాడు వీడు బాలుడు అని అనుకుంటారా మీరు భయపడకండి, బాలుడు ఇతడని తలంచొద్దు, మీరు ఏం భయం లేదు దీని కిందకి రండి అంటే ఈ కర్రలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పూర్తిగా సమర్పణ చెందిన వాళ్ళే. కానీ వాళ్ళలో ఈ గోపికా స్త్రీలు ఉన్నారు తల్లులు, వాళ్ళు అసలు పూర్తిగా ఏం ఆలోచన లేదు వాళ్ళకి, వాళ్ళు పూర్తి టోటల్ సరెండర్. ఆ పురుషుల్లో కూడా వాళ్ళు కూడా చాలామంది ఉంది. కానీ కొంతమందికి మాత్రం ఎందుకైనా మంచిది పిల్లవాడు కదా అని అనుకుని ఆ కర్రలు నిజంగా ఆ పర్వతంగా కిందకి చేస్తే ఈ కర్రలు ఆగుతాయా అని నిజంగా మనకి ఎటువంటి ఆపదలు వస్తే మనకి ఆ రక్షణ ఉండడం వల్ల కదా మనం బయటపడుతూ ఉంటాం. కానీ మళ్ళీ మనకు అనుమానం వస్తూనే ఉంటుంది. అలా బయటపడినా మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఏమో ఈసారి మనం గుర్తుంటామో లేదో గురువుగారికి లేదా భగవంతుడికి అని మనకు సందేహం ఉంటుంది. కానీ బలిచక్రవర్తికి మొత్తం తన యొక్క భావన అనేటువంటిది వేరే లేకుండా తీసేశాడు. అందుకని దేవలోకాధిపత్యం పోతున్నదని లెక్క చేయలేదు. అది ఆయన చేసినటువంటిది. తన గురువుకు శుక్రుని మాటలకు భయపడలేదు. ఇక్కడ తమాషా అయినటువంటిది ఉంటుంది. నేను గురువు చెప్పిన చెట్టు చేయాలిగా, అల్టిమేట్గాను గురువు ఆజ్ఞని పాటించాలి కదా అని. నిజమే, అది అబ్సల్యూట్ ధర్మమే. అది గురువు సమర్పణ చేసిన తర్వాత గురువు చెప్పినటువంటి దాన్ని పాటించడం అనేటువంటిది అన్ని ధర్మాలకి మించింది. పైగా ఆయన చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అని కూడా చెప్పాడు కదా ఆయన. అన్నీ వదిలిపెట్టేసి సరెండర్ అయిన తర్వాత చెప్పినట్టు చేయమని. మరి ఇక్కడ శుక్రాచార్యుడు వద్దు వాడికి ఇవ్వద్దు అని అన్నాడు. ఎందుకు ఇవ్వద్దనా అంటే మళ్ళీ నువ్వు సంపాదించలేవు, ఒకసారి నువ్వు వదులుకున్న తర్వాత సాధ్యం కాదు. అందుకని అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, నువ్వు ఇచ్చేసేయద్దు అంటే ఏమాత్రమైనా ఇది నాది అనేటువంటిది ఉంటే ఇప్పుడు ఆ మాట
గురువుగారు చెప్పారు కాబట్టి హాయిగా మన కన్వీనియంట్ గురువు చెప్పేది వినాలి కాబట్టి అని ఇవ్వడం మానేస్తాడు. అది చాలా సూక్ష్మమైనటువంటి పాయింట్ అది. బలిచక్రవర్తికి ఏమాత్రం ఒక 1% అయినా ఉందనుకోండి, ఇంత కష్టపడి సంపాదించినటువంటి ఆధిపత్యం అని ఉందనుకోండి, అప్పుడు గురువు ఇవ్వద్దున్నారు కాబట్టి ఇవ్వకుండా ఉండొచ్చు. ఎందుకంటే నాదేం లేదండి, గురువుకు సమర్పణ చెందాను, గురువు గారు చెప్పింది చేయాలి కాబట్టి ఆయన ఇవ్వద్దన్నారు కాబట్టి ఇవ్వలేదు అనే లాజిక్ పై ఉపయోగించుకోవచ్చు. కానీ విశ్వజిత్ యాగం చేయమని కూడా గురువే చెప్పింది. అంతకుముందు విశ్వజిత్ యాగం చేయమన్నాడు గురువు, అది చేశాడు. విశ్వజిత్ యాగము అంటే ఏమిటంటే విశ్వం మొత్తాన్ని సమస్తాన్ని కూడా జయించడం అనేటువంటి యాగం. అలా విశ్వజిత్ యాగము చేసినటువంటి వాళ్ళు మనకి పురాణంలో చూస్తే ఒక ఆయన బలిచక్రవర్తి, ఇంకో ఆయన శ్రీరామచంద్రుడి పూర్వీకుడైనటువంటి రఘుమహారాజు, ఆయన విశ్వజిత్ యాగం చేశాడు. విశ్వజిత్ యాగం అంటే ఆ విశ్వాన్ని జయించడం అంటే వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి అవతల వాళ్ళని సాగుబడి చేయడం అది కాదు. అక్కడ విశ్వజిత్ ఎవరిని విశ్వాన్ని జయించినట్టు కలిగినటువంటి వాడు ఎవరవుతాడంటే నాది అనేటువంటిది దేని యందు తన శరీరంతో సహా దేని యందు కూడా నాది అనే భావన పూర్తిగా జీరో అయిపోయినటువంటి వాడు విశ్వాన్ని జయించిన వాడు అవుతాడు. అక్కడ ఉంది తమాషా అంతా. అందుకని ఎవరు ఏది అడిగినా ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించకుండా ఇవ్వగలిగినటువంటి త్యాగం అనేటువంటిది, అంతటి త్యాగం అనేటువంటిది ఉన్నటువంటి వాడు మాత్రమే విశ్వాన్ని జయించిన వాడు అవుతాడు. రఘుమహారాజు కూడా అంతే. ఆయన నిజంగా చక్రవర్తి. రఘుమహారాజు కూడా మొత్తం చాలా పెద్ద మహాసామ్రాజ్యంగా భూమి అంతటి నుంచి పరిపాలించినటువంటి వాడు. ఆ విశ్వజిత్ యాగం అనేటువంటిది గురువు యొక్క ఆజ్ఞ వల్ల చేస్తూ అందరికీ అన్నీ ఇచ్చేసాడు. ఆయన మహారాజు బంగారం వీపని బంగారం అని ఇచ్చేసాడు. తన నివాసం బ్రహ్మాండమైనటువంటి విలాసంతో ఉన్నటువంటి నివాసం అది ఇచ్చేసాడు. తను భార్య ఇద్దరు కూడా, ఆవిడ కూడా భర్తతో పాటు మహాపతివ్రత, అందుకని భర్తతో పాటు ఆవిడ ఉంది. ఏమండి మనం అన్నీ ఇచ్చేస్తే అలా కొంతైనా ఉండు అని ఏం లేదు, అన్నీ ఇచ్చేశారు. ఇచ్చేసి భూసేనం చేశారు భార్యాభర్తలు. రఘువంశంలో మహాకవ్యంలో వస్తుంది, భూసేనం చేశారు. మట్టి పాత్రలో మట్టి పాత్రల్లో మంచినీళ్ళు తాగడానికి ఆహారనిసం మట్టి పాత్రలు. ఎవరు? చక్రవర్తి. ఎందుకంటే అవన్నీ కూడా అడిగిన వాడికి ఇచ్చేశారు మొత్తం. తను అసలు అట్ట పెట్టుకోలేదు. చక్రవర్తి అంటే భూమి మొత్తాన్ని పరిపాలించిన వాళ్ళు. అలా అన్నీ ఇచ్చేశారు. అలా దీంట్లో ఉన్నాడు ఆ దీక్షలో. అప్పుడు ఒక బ్రహ్మచారి వచ్చాడు, కౌత్సుడు అనేటువంటి వాడు. వాడు గురువు దగ్గర విద్యాభ్యాసం చేసి అంతా అయిపోయిన తర్వాత గురువు చెప్పాడు, నీ విద్యాభ్యాసం అయిపోయింది ఆయన, నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వు తిరిగి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించి నువ్వు కూడా ఇదే. వాడన్నాడు, స్వామి గురువుకు దక్షిణ ఇవ్వకుండా వెళ్తే అది సమయం ఏంటంటే కాదు, మీరు గురుదక్షిణ అడగండి, నేను దక్షిణ తెచ్చి ఇవ్వాలి. నీ మొహం వద్దులేరా పోరా అన్నాడు ఆయన గురువుగారు. ఎందుకంటే వీడికి ఏం ఉన్నవాడు కాదు. లేదు మీరు మీరు గురుదక్షిణ చెప్పాల్సింది, నేను ఏదైనా సరే గురుదక్షిణ మీకు సమర్పణ చేస్తే కానీ. అలా అయితే ఓ పని చేయరా, ఒక ఏనుగు మీద ఎక్కి నుంచుని పైకి రాయి విసిరితే ఎంతవరకు వెళ్తుందో అంత ఎత్తు బంగారు నాణ్యాలు తీసుకొచ్చి నాకు ఇమ్మన్నట్టు. అలాగే అన్నట్టు వీడు ఊరిబిడి దుంపగా. ఎలా అలాగే అంటే వాడు తిన్నగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళేట్టు. వాడు వెళ్ళి, అయ్యా నేను ఇలాగా పేద బ్రహ్మచారిని, మరి అంటే నీకేం కావాలన్నట్టు రఘుమహారాజు. అంటే వాడు చెప్పాడు, గురువుగారు అడిగింది వాడు చెప్పాడు, ఎరుగు మీద నుంచి పైకి రాయి విసిరితే ఎంత వెళుతుందో అంత బంగారు నాణ్యాలు కావాలన్నట్టు. రఘుమహారాజు, అరే నీకేం బుద్ధి ఉందా లేదా, నువ్వేమో ఒక పక్కన
పేదవాడికి బ్రహ్మచారి అంటున్నావు, నీకెందుకురా అని అన్నాడా? అలా అంటే రఘుమహారాజు ఎందుకు వదలడం అనలేదు. అలాగే అన్నట్టు. అలాగే నాయన వేచి ఉండమని. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఏమీ లేనటువంటి వాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కుబేరుని గురించి ధ్యానం చేశాడు. ధ్యానం చేస్తే కుబేరుడు వచ్చాడు. మరి అలాంటి వాడు పిలిస్తే కుబేరుడు గారు వాడు తాతైనా రావాల్సిందే. ఇచ్చాడు. ఏమిటంటే చెప్పాడు, నాకు ఇదో ఇది కావాలన్నట్టు కుబేరుడిని. దానికి ఏముంది, కుబేరుడు ఇవ్వడానికి ఏముంది, తీసుకోవాలని ఇచ్చాడు. అది రఘుమహారాజు దానిలో ఒక నాణ్యం కూడా తీసుకోలేదు. వీడిని పిలిచి అగో తీసుకుపో అన్నాడు. నువ్వు అడిగింది వచ్చింది తీసుకుపో అన్నాడు. వాడేం చేశాడు, కౌత్సుడు తీసుకువెళ్ళి గురువుగారికి మొత్తం ఇచ్చేశాడు. పోనీ ఇంత కష్టపడి తెచ్చాము, దీంట్లో 10 నాణాలైనా మనం బంగారం మనం అట్ట పెట్టుకుందాం. వాడు అనుకోలే, గురువుగారు అడిగింది గురువుగారికి చెప్పేశాడు. ఇంకోటి కూడా ఉంది, ఇతను అడిగిన దానికంటే ఎక్కువ కొలిపించాడు. నాకు ఎక్కువ వద్దు, మా గురువు గారు ఎంత అడిగారో అంతే ఇమ్మన్నాడు. అది ఇంకా ఎక్కువ ఉంది, ఎక్స్ట్రా. కనీసం ఇటు ఈయన కానీ ఎవరు మన రఘుమహారాజు, సరే ఎక్స్ట్రా ఉంది కదా, నీకు కావాల్సింది పట్టుకెళ్ళి, మిగతాది మా ఖజానాకి జమ చేస్తాను, పబ్లిక్ కోసమే కదా, నా కోసమా అని ఆయన లేదు. ఆయన ఏమన్నాడంటే, ఇతను వచ్చిన కౌత్సుడే బ్రహ్మచారి ఏమో మా గురువు గారు అడిగింది ఇవ్వండి, మిగతాది నాకు అక్కర్లేదు అన్నాడు. ఆయనేమో నీకోసం అనుకుంటే అది వచ్చింది కాబట్టి మొత్తం నువ్వే పట్టుకెళ్ళాలని ఆయన. కాబట్టే అవన్నీ జరిగినాయి. ఆయన మొత్తం సరే చివరికి ఏం చేశాడంటే తీసుకెళ్ళి మొత్తం గురువు గారికి ఇచ్చాడు. మరి గురువు గారికి ఇస్తే ఆయన ఏం చేశాడు, ముట్టముళ్ళ బాగా జాగ్రత్తగా మూటగడుకొని ఆశ్రమం బ్రహ్మాండంగా బంగారం ఏం చేసి అందులో ఉన్నటువంటి అన్ని బంగారం, గోడల బంగారం అలా చేయించుకున్నాడు. ఏమీ చేయలేదు ఆయన. ఇలాంటి వాడు గురువు, ఇలాంటి వాడు ఉంటాడు. అందుకని ఆయన ఏం చేశాడు, మొత్తం ప్రజలకు పంచిపెట్టాడు. ఆయన మొత్తం అంతా కూడా ప్రజాహితం కోసం ప్రజలకు పంచిపెట్టాడు. ఇందులో ఎవరు తక్కువ వాళ్ళు చూడండి. అంటే నాదే అనే భావన పూర్తిగా లేనటువంటి వాళ్ళు అయితే తప్ప చేయలేరు అలాంటి పని. అందుకని అలాంటి వాడు విశ్వజిత్ యాగం చేసిన వాడు రఘుమహారాజు. ఇక్కడ బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేశాడు. అందుకని విశ్వజిత్ యాగం చేయమని చెప్పింది గురువే. విశ్వజిత్ యాగం అంటే కండిషనే అది. సమస్తం ఎవరెవరు జరిగితే ఆలోచించకుండా చేస్తేనే విశ్వజిత్ యాగం అవుతుందంటే కాదు. అందుకని విశ్వాన్ని మొత్తాన్ని జయించిన వాడు అవ్వాలి అనేటువంటిది. అయితే ఇక్కడ ఏమైంది, నువ్వు వాడి కనుక ఈ 3 అడుగులు ఇచ్చావంటే నీకు మొత్తం సమస్తం అంతా పోతుంది అని చెప్పాడు. అది చెప్పినప్పుడు వీడు ఆగుతాడా ఆగడా, అంటే వాడు ఇవ్వడం ఇస్తాడా ఇవ్వడా అనేటువంటిది వాడికి టెస్ట్ అనమాట అది. అందుకని వాడు అది లెక్క చేయలేదు. ఆ టెస్ట్ పాస్ అయ్యాడు, వాడు ఇచ్చేసాడు. అదే అక్కడ ఉన్నటువంటి రాసి. ఇక వీటిలో చాలా వెలికలు ఉంటాయి. అవి జాగ్రత్త తెలియకపోతే ఆ కథల్ని మనం సరిగ్గా అర్థం అవుతుంది మనకి. రామాయణంలో కూడా రాముడి దగ్గరకు వచ్చి చివరికి ఏం చెప్పినా, భరతుడు చెప్పినా, ఎవరు చెప్పినా వినకపోతే వశిష్ఠుడు నేను గురువుని చెబుతున్నాను, నువ్వు బయలుదేరి అడవి నుంచి వచ్చేయంటాడు రాజ్యానికి. మరి గురువాజ్ఞ పాటించాలిగా. సరే మీరు గురువు, మీరు ఏం చెబితే చేయాలని బయలుదేరలేదట. మాస్టర్ గారు రామాయణం చెప్పినప్పుడు చెప్పారు మనకి. మరి మీరేమో తప్పకుండా మీరు నాకు మా వంశానికి గురువు, మీరు చెప్పింది నేను చేయాల్సిందే, లేకపోతే ధర్మం తప్పిన వాడిని అవుతాను. కానీ మొదటి గురువు తండ్రి, తల్లి తండ్రి అని మీరే చెప్పారు కదా. అందుకని ఆ మొదటి గురువు మా తండ్రి, నువ్వు అడవులకు వెళ్ళాలి 14 సంవత్సరాలు అని చెప్పాడు. తల్లి కోరింది, అది కూడా తల్లికి అప్రూవ్ చేసింది, పంపించింది ఆశీర్వదించి. మరి ఆ చెప్పినటువంటిది ఆయనేమో ఇప్పుడు శరీరంలో లేడు, తండ్రి గారు శరీరం వదిలేశాడు. ఇప్పుడు మరి ఆ మొదటి గురువు అని మీ తండ్రి అబ్సల్యూట్, ఆయన గురువు మొదటి గురువు అని చెప్పారు కదా, మరి ఆయన చెప్పింది చేయాలా లేదా మీరే చెప్పంటున్నాడు. ఇంకా వశిష్ఠులు వారు ఇంకేం మాట్లాడలేదు. ఆయన బ్రహ్మర్షి అయినటువంటి ఆయన కూడా ఇంకా మాట్లాడడానికి లేదు. అలా చెప్పాడు రాముడు. అందుకని అది మనకి అంటే అక్కడ మనకు అనుకూలంగా, అంటే మనకి గురువుగారిని అడుగుతాం. మనం గురువుగారు చెప్పింది మన అనుకూలంగా ఉండేట్టుగా జాగ్రత్తగా చూసి అనుకూలం అయితే దాన్ని వెంటనే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అనుకూలం కాకపోతే సైలెంట్గా ఊరుకుంటాం, ఇంప్లిమెంట్ చేయం. మనం ఎప్పుడైనా ఒకవేళ తర్వాత గురువుగారు అనుకోండి, మీరు చెప్పారు కానీ అది ఎందుకో కొన్ని కారణాల వల్ల వీలవలేదని ఎరువుడు చెప్తాం, మనం తప్ప చచ్చినా చేయం మనం. కానీ ఇక్కడ బలిచక్రవర్తిలో అసలు అదేమీ లేదు. అందుకనే
అవన్నీ ఆ శుక్రాచార్యులు వారు చెప్పిన మాటలు లెక్క చేయలేదు. దాన మార్గముల సమర్పణను సాధించుకొని శాశ్వతమైన కీర్తి లోకమున నిలిచెను. పైగా ఇక్కడ శాశ్వతమైన కీర్తి కోసం కూడా చేయలేదు. ఆ కీర్తి లోకంలో నిలిచాడు చేయడం వల్ల, అంతే తప్ప నాకు శాశ్వతమైన కీర్తి వస్తుంది కనీసం దానికోసమైనా పర్మనెంట్గా 10 కాలాల పాటు బలిచక్రవర్తి దానం చేసినటువంటి వాడు, ఆయనతో సమానమైన వాడు ఇంకెవడూ లేడనేటువంటి లోకంలో చెప్పుకుంటారనేటువంటి కీర్తి గురించి ఆలోచించితే అప్పుడు కూడా చేయలేడు. అది కూడా అదేం లేదు అసలు. వెంటనే స్పాంటేనియస్ అంటారు చూసారా, అలా ఇచ్చేసాడు, అంతే చేశాడు, తెలిసే దానం చేశాడు. వీటి గురించి దేని గురించి ఆలోచించలేదు. అలా చేయడం వలన కీర్తి లోకాన్ని నిలిచాడన్నారు. అది ఆటోమేటిక్గా చేయడం వల్ల అవుతుంది తప్ప దానికోసం చేసినటువంటి వాడికి అవదు. మనకు అనుమానం రావచ్చు, ఏదో లేండి పురాణాల్లో ఉన్న పుస్తకాల్లో ఇవన్నీ నిజంగా జరిగి ఉంటాయి అంటారా? నిజంగా ఉంటే ఎవడిస్తాడు? చేతికుండా వచ్చిన బంగారందే ఇవ్వలేవు ఇంకోటికి, ఏదో చెప్తారులేండి మనకి ఇలా చెప్పడానికి అనిపిస్తుంది. సరే, అవన్నీ నిజమో కాదో తర్వాత సంగతి. శివాజీ అనేటువంటి ఆయన చరిత్ర పురుషుడేగా, మనకంటే కొన్ని శతాబ్దాల ముందువాడు. ఆయన ఈ దేశాన్ని మొత్తం ఒక ధర్మం కిందకి తీసుకురావాలి, మన ధర్మాన్ని పరిరక్షించాలి అని ఎంతో కష్టపడి, సైన్యం పెద్దగా లేకపోయినా గొరిల్లా యుద్ధం అంటూ చేస్తూ సామ్రాజ్యాన్ని అలా అద్భుతంగా నిర్మించి ఛత్రపతి అనేటువంటి ఇదితో సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆయన గురువైనటువంటి సమర్థ రామదాస్ వస్తారు ఒకసారి ఆ సభకి. వచ్చి, ఎరా మరి నాకు గురుదక్షిణ ఇవ్వవా అని అడిగారట. వెంటనే కాళ్ళకి నమస్కారం చేసి, క్షమించండి, నాకు ఇప్పటిదాకా అసలు నేనే అడగాలి, మీరు అడిగితే ఇంకా ఇదే చెప్పండి, ఏం కావాలంటే అదే అన్నట్ట. మరి నేను ఏది అడిగితే అది ఇస్తావా అని అడిగారట. ఇంకా అనుమానమా, చెప్పండి అన్నట్ట. కతిమి చేసేట అంటే అర్థం ఏంటంటే తలకాయమంటే ఇద్దాం అన్నట్టుగా. ఆయన అన్నట్ట, నీ సమస్త రాజ్యం నాకు ఇచ్చేయి అన్నట్ట. వెంటనే సీటు దిగి గురువు గారి సీట్లో కూర్చోబెట్టి అభిషేకం చేసేసి మీరే రాజ్యం, మరి నువ్వేం చేస్తావు అన్నట్టు. మీరేం చేస్తే అది చేస్తా అన్నాడు. సరే, ఇక నుంచి రాజ్యం నాది, ఈ రాజ్యాన్ని నాది అని భావించి ప్రజలందరినీ కూడా అందరిలో నన్నే చూస్తూ ఈ రాజ్యానికి సేవకుడిగా, మొదటి సేవకుడిగా ఉండి జీవించు అని చెప్పారట. అయితే ఆయన రాజ్యం అప్పటి నుంచి ఆయన ఒక్కసారి కూడా ఆ సీట్లో కూర్చోలేదట, ఒక సేవకుడిలాగానే ఉన్నట్ట. ఇక్కడ గురువుగారు తర్వాత ఏం చేస్తారనేది ముందు మనకేం తెలియదుగా. సీట్ ఇవ్వమంటే ఇచ్చేసాడు, అంటే సీట్ అంటే ఆ రాజ్యం మొత్తాన్ని ఇచ్చేశాడు. ఇది చరిత్రలో ఉన్నది. అంటే మనం ఏమోలేండి, పురాణాల్లో నిజమో కాదో అనుమానం ఉన్నప్పటికీ ఎదురుగా కనబడుతూ ఉన్నాయిగా, ఇవి కాదనలేంగా. అంటే అనుమానాలు ఎవరికి వస్తాయంటే ఎగ్గొట్ట తలుచుకునేవాడికి వస్తాయి, వంకాయలు చెప్పదలుచుకునేవాడికి వస్తాయి. ఎంత ఇదంటే ఆ గురువులు చేసే పరీక్షలు ఎలా ఉంటాయి. పరీక్ష అంటే మనకి నేర్పడానికి. ఇంకోసారి ఆయనే సభకు వచ్చేట, వస్తూనే ఆయన వచ్చి నమస్కారం చేసేట గురువు గారిని నిండు సభలో. అలా నమస్కారం చేసి లేవగానే చాచి లెంపకాయ కొట్టేట గట్టిగా గురువుగారు. ఏది సభలో రాజును పట్టుకొని అందరి ముందు సమర్థ రామదాసు కొట్టినా కూడా తల వంచుకొని అలాగే నమస్కారం పెట్టున్నట్ట. ఎందుకు కొట్టారో అడగవా అన్నట్ట. నేనేదో తప్పు చేస్తుంటాను, అందుకే మీరు ఈ శిక్ష నాకు దండించారు అన్నట్ట. ఏమీ కాదు, నీలో ఓర్పు ఉందో లేదో, రాజ్యాన్ని పరిపాలించాలంటే చాలా ఓర్పు ఉండాలి, అది ఉందో లేదో పరీక్ష చేయడానికి ఇది చేశారన్నట్ట. అప్పుడు కూడా ఆయన మొహంలో ఎరగ్గులు మారలేదట. అంటే మిగతా కొన్ని రాజ్యమైనా ఇస్తాయో కానీ మన ఇగో దెబ్బతిన్నప్పుడు అందరిలో కనుక ఒక మాట అంటేనే నన్ను ఈ మాట అన్నారా అనిపిస్తుంది. చెంప మీద ఈడ్చి పీకితే అంటే గురువుని నిజంగా సమర్పణ చెందడం అంటే ఏంటనేటువంటిది అక్కడ తెలుస్తుంది. ఒక్కసారి కాసేపు ధ్యానం చేస్తే ఆ పాయింట్ని. అందువలన ఇక్కడ మాస్టర్ గారు బ్రాకెట్లు ఇస్తారు, త్యాగము వలన మాత్రమే అమృతత్వం సిద్ధించును అని వేదములు చెప్పుచున్నవి. న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనేకేన అమృతత్వమానశు అని వేదంలో ఉన్నటువంటి మంత్రం. అంటే మనం చేసేటువంటి గొప్ప పనుల వల్ల కాదు. నా కర్మణ నా ప్రజయా, నాకు ఇంతమంది ఉన్నారు సంతానం కానీ లేకపోతే ప్రజలు కానీ, ప్రజ అనే మాటకి సంతానం అని అర్థం. అదే ప్రజలు, రాజు పరిపాలింపబడేవాళ్ళు, ఇంతమంది నాకు
అనుయాయులు ఉన్నారు, ఇంతమంది రాజ్య పరిపాలింపబడే ఇది కూడా దానివల్ల కూడా కాదు. అమృతత్వం దేనివల్ల వస్తుందంటే మనం చేసినటువంటి గొప్ప గొప్ప పనుల వల్ల రాదు. ఎందుకంటే గొప్ప పనులు అనేటువంటిది మనం భావన ఉంటుంది దాని మీద. అయితే నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, దానివల్ల రాదు. నా ధనేన, నాకింత ధనం ఉంది, నాకింత సంపద ఉంది, దానివల్ల కూడా రాదు. మరి దేనివల్ల వస్తుందంటే త్యాగేన ఏకేన అమృతత్వ మానసు. అమృతత్వం అనేటువంటిది కేవలం త్యాగం అనేటువంటి దాని యొక్క మాత్రం చేత మాత్రమే వస్తుంది, ఇంక దీనివల్ల రాదు. ఆ ఒక్కదాని వల్లే వస్తుందని వేదం చెప్పాయని చెప్పి ఇక్కడ చెప్పారు. రాజ్యమునకు ఆశపడిన ఇంద్రునకు తాత్కాలిక రాజ్యమైన స్వర్గం లభించను. బలిచక్రవర్తిని తొక్కేసి వాడికి ఇంద్రుడికి ఇచ్చేసారని చెప్పుకుంటారు. ఏం తొక్కే లేదు ఆయన. అసలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. బలిచక్రవర్తిని ఎక్కడికి తొక్కేలే, పాతాళాన్ని తొక్కేసాడు. పాతాళం తొక్కేయడం ఏంటి? పాతాళం అంటే అడుగునెక్కడం ఉంటుందని మన మామూలుగా అభిప్రాయం. ఇవన్నీ లోకాలు అన్నీ మన భూలోకం ఎలా ఉందో పాతాళ లోకం కూడా అలా ఉంటుంది. అందుకని ఆ పాతాళం అనేటువంటి లోకానికి ఆధిపత్యం ఉంచి తాను కూడా అక్కడ ద్వారపాలకుడుగా ఉన్నాడు. భగవంతుడు ద్వారపాలకుడుగా ఉంటాడండి ఎవరికైనాను. ఏ లోకంలో ఉన్నది కాదుగా, ద్వారపాలకుడిగా పరమాత్మ ఉండడం అనేటువంటిది సామాన్యం, జరుగుతుంది ఎక్కడన్నా. పైగా అది కూడా వాడు కోరాడా, నువ్వు నాకు ద్వారపాలకుడుగా ఉంటానంటే నీకు ఇది ఇస్తానని. ఏం లేదే. అందుకని రాజ్యమునకు వాడు ఇంద్రుడు ఏం చేశాడు, వాడు ఎప్పటికప్పుడు వాడికి ఎవడు తపస్సు చేసినా వాడు భయం. వాడు ఆ తపశ్శక్తి వల్ల వాడు ఇంద్రుడు అయిపోతాడేమో, తను తీసేస్తారేమో అని భయం. తమాషాగా ఉంటుంది. గురువుగారు మన ఈ పనులను తీసేస్తారేమో అని ఎప్పటికప్పుడు భయపడుతూ ఉంటారు. అంటే ఎక్కడైనా సరే ఎందుకు తీసేస్తారు? మనకు పని అప్పచెప్పారు పని అవుతుంది. ఒకవేళ ఆ పనిని తొలగించారనుకోండి, అప్పుడు కూడా మనకి యాక్సెప్టెన్స్ ఉండాలి. నిజంగా మనం గురువు ఎందుకు పూర్తిగా సమర్పణ ఉంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. కానీ నిరంతరం మనం తీసేస్తారేమో, మనం తీసేసి ఇంకొని పెడతారేమో ఆ పనిలో అని ఇలాంటివన్నీ మనకి వస్తుంటుంది. అందువల్ల అమృతత్వం అనేటువంటి రావడానికి చాలా దూరంలో ఉంటాం మనం. అలాగే ఆయన ఒక పని అప్పచెప్పారు, లేకపోతే మన దగ్గర సరిగ్గా జరగట్లేదు కారణాంతరాల వల్ల, ఇంకొకళ్ళకి అప్పచెప్పి దీన్ని చక్కగా చేయండి అన్నారు. వాళ్ళు చక్కగా చేశారనుకోండి, దాన్ని చూసి మనం బాధపడకూడదు. మాస్టర్ గారు ఈకే గారు ఒక మాట చెప్పారు, మనం పడుకుంటే పని ఆగదు అన్నారు. మనం చేయకపోతే మనం పడుకుంటే అక్కడ పని ఏం ఆగదు. పని ఎందుకంటే లోకానికి సంబంధించిన పని కాబట్టి ఇంకోటి రెడీగా ఉంటాడు, వాడి ద్వారా ఆ వర్క్ ఆగదు, ఆయన ఇది చేస్తారు అని. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ మా దీనిలో బలిచక్రవర్తి దానిలో చెప్పిన దానిలో ఈ త్యాగము వల్ల మాత్రమే అమృతత్వము అన్న మాట కూడా మనకి నమ్మకం కలగదు. ఇస్తే అలాంటి ఆనంద స్థితి అంటారు ఏమిటండి? మన దగ్గర వస్తే కదా మనకు ఆనందం, పోతే ఆనందం ఏమిటి? అన్నీ వదిలించుకుంటే ఆనందం అంటారేమిటి? రివర్స్లో చెబుతారేమిటి? అంటే దీనికి సత్యసాయిబాబా వారు తమాషా ఉన్న విషయాన్నే బాగా మనకు అర్థం కావడానికి వాళ్ళు ఏంటంటే అంటేటట్టుగా ఎగ్జాంపుల్ ఇస్తారు. అమృతత్వం అంటే మృత్యువు లేకుండా ఉంటామని కదా. అమృతత్వం మృతం కాకుండా ఉంటాం. అది అనుక్షణం మనం అనుభవిస్తున్నాంట. గాలి పీలుస్తున్నాం, దానివల్లే బ్రతుకుతున్నాం, నిజమే. కానీ మళ్ళీ ఆ గాలి వదులుతున్నాక పిలిచిన దాన్ని నేను వదలను అంటే మనం పోతాంట. కాబట్టి అది కూడా త్యాగమే అన్నాడు ఆయన. తీసుకున్న ఆహారం నువ్వు వదులుతున్నావు, తీసుకుంటున్నావు మంచిదే, దానివల్ల శక్తి ఏదో అనుకుంటున్నావు, కానీ దాన్ని వదలటం అనేది కూడా చేస్తున్నాం. అంటే అనుక్షణం కూడా తీసుకున్నది వదలటం వల్లే మనం బ్రతుకుతూ ఉన్నాం. అది మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఇది నిజమైనటువంటి త్యాగం ఏదైతే చేయవలసి ఉందో, అంటే ఇందాక చెప్పినట్టుగా మనల్ని మనం సర్వసమర్పణ చేసుకోవటం, అది చేస్తే పూర్తి ఆ అమృతత్వం అనేటువంటి అనుభూతిలో జీవించడం ఉంటుంది శాశ్వతంగా అని. త్యాగమునకు ముచ్చటపడిన బలికి ఇక్కడ చూడండి, ఇంద్రుడు రాజ్యమునకు ఆశపడుతూ ఉంటాడు. వాడు ఎప్పటికప్పుడు ఈ రాజ్యం పోతుందేమో భయం. మళ్ళీ వాడు ఆయన పైన దిగొచ్చి మళ్ళీ వాడు రాజ్యం వాడికి ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ పోతూ వస్తూ ఉండేటువంటిది ఊడే ముక్క అన్నట్టుగాను.
వాడి పోతూ వస్తూ ఉంటుంది, వాడు రాజ్యం మాటికి వాడికి ఇది అవుతూ ఉంటుంది. ఎవడో వాడు వచ్చి నెత్తిమీత అంతూ ఉంటాడు, వాడు హిరణ్యకశిపుడు ఒకసారి చేశాడు, వాడు ఇంకోటి ఇచ్చాడు, ఇలా ఎవరో వాడు వాడితోనే చేస్తుంటారు. అయినప్పటికీ పని ఎన్నిసార్లు జరిగినా ఇలా అవుతుంది కదా, అసలు ఇది మనదేమిటి భగవంతుడు ఇచ్చింది అని గుర్తుపెట్టుకుని పని వదిలేశాడంటే అది వదిలేయాలంటే మన మనస్సు అన్నమాట. ఇంద్రుడు మనస్సుకు అధిపతి కదా, అందుకే మన మనసులో అభిప్రాయాలు చచ్చినా పోవు. మనం గురువుగారికి ఏదైనా సమర్పణ చేసుకుని మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయం కూడా సమర్పణ చేయాలి అంటే చేయడం చాలా కష్టం. అందుకని ఇక్కడ ఏమిటంటే బలి చక్రవర్తి కూడా ముచ్చట పడ్డాడు. దేనికి ముచ్చట పడ్డాడంటే త్యాగాన్ని ముచ్చట. వాడేమో రాజ్యం కోసం ముచ్చట పడతాడు వాడు ఇంద్రుడు, బలి చక్రవర్తి త్యాగం చేయడానికి ముచ్చట పడ్డాడు ఆయన. అందుకని త్యాగమునకు ముచ్చటపడిన బలికి శాశ్వత విష్ణులోకము సిద్ధించను. ఎవరికి తగింది వారికి ఇచ్చుడు దేవుని మార్గం. చివరికి మాస్టర్ ఇచ్చినట్టే ఆ కామెంట్ చూడండి, ఎవరికి తగింది వాడికి ఇచ్చాడు, వీడి కోరుకుంది ఇది వాడికి ఇచ్చాడు, ఎవరికి తగింది వాడికి ఇచ్చాడు. అది భగవంతుడి మార్గం అంట. చూసారా ఎంత బాగా చెప్పారో, సొగసుగా చెప్పారు మాస్టర్ గారు. ఎవరికి తగింది వాడికి ఇస్తాడు భగవంతుడు. ఆయన చాలా సింపుల్ భగవంతుడు. నువ్వు అడిగా ఇచ్చాను అన్నాడు అంటాడు. అర్థం అంతే, అర్థం అన్నమాట, అర్థంలాగా. అందుకని భగవంతుడు చాలా సింపుల్గా ఉంటాడు, యాజ్ సింపుల్ యాజ్ చైల్డ్ అని. అందుకని వాడికి ఏమి ఉండదు కదా. అందుకని ఆయన అడిగితే ఇచ్చేస్తా. భగవంతుడు మనం అడిగినవన్నీ ఇచ్చేస్తాడా? మనం అడిగినవన్నీ ఇచ్చేస్తే మన కొంప మనమే ముంచుకుంటాం, మనకి ఏమడగాలో తెలియదు. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి ఆయన భగవంతుని ఎలా ప్రార్థించాలో చూపించాడు. ఆయన ఎలా ఆ ప్రేయర్ ఎలా చేశాడంటే భగవంతుని, ఓ లార్డ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ వాట్ యూ హ్యావ్ గివెన్ అన్నాడు ముందు. నాకు ఏమేమి ప్రసాదించామో దానికి నేను చాలా కృతజ్ఞుడిని అన్నాడు. నిజమే, అది పెద్ద విశేషం ఉంది. భగవంతుడు మనం అడిగిందలా ఇస్తుంటే మనకి భక్తి బాగా ఉంటుంది, ఏం తక్కువేంటి. కానీ ఒక్కసారి మనం అడిగింది ఇవ్వలేదనుకోండి, అప్పుడు తెలుస్తుంది మన భక్తి ఏమిటో. అక్కడ రెండో సెంటెన్స్ ఏమి ఇచ్చాడంటే, ఐ ఆమ్ మోర్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ వాట్ యూ హ్యావ్ నాట్ గ్రాంటెడ్ టు మీ అన్నాడు. అక్కడ నేను అడిగింది నువ్వు నాకు ఏది ఇవ్వలేదో దానికి మరీ కృతజ్ఞుడిని అన్నాడు. అది అర్థం అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఏమడుగుతామో మనకే తెలియదు. మనకి అవతల వాళ్ళకి కూడా ప్రమాదకరమైనవి కూడా అడుగుతాం మనం. అవన్నీ ఇచ్చాడనుకోండి, మనం అడిగిందల్లా భగవంతుడు ఇచ్చాడనుకోండి, మనమే నాశనం, పూర్తిగా మన నాశనాన్ని మనం తెచ్చుకుంటాం. అందుకని భగవంతుడు కరుణామయుడు కాబట్టి మనం అడిగినవన్నీ ఇవ్వడు. అసలు రహస్యం అది. అందుకని మనం ఏం తెలుసుకోవాలి మన సాధనలో, అసలు అడగడమే మానేయాలి. అదేమిటండి బొత్తిగా అడగనదే అమ్మ కూడా పెట్టదు, ఇది ఎవడో చెప్పాడు. అడగనిదే అమ్మ కూడా పెట్టదేమిటి? మా అమ్మ మనని ప్రసవించింది, మనకి తన పాలిచ్చి పెంచింది, మనం అడుగుతేనా? మనం అడగడానికి మనకేమైనా తెలుసా? అందుకని అడగనదే అమ్మ పెట్టదు అనేటువంటి తప్పు. అలాంటిది భగవంతుడు మనం అడిగితే ఇచ్చాడే. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనల్ని పోషించేటువంటి భగవంతుడే కదా, అవన్నీ అడిగితే చేశాడు. అందుకని అది మనం గుర్తుపెట్టుకుని అసలు అడగాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవడం ఏంటంటే మన సాధనలో హయ్యెస్ట్ మనకి గోల్ అదే. మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదు. మనకి చిన్న ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్లో మాస్టర్ గారు ప్రేయర్లు ఇచ్చారు. ఏమిటంటే నువ్వు భగవంతుని అడగచ్చు, డిమాండ్ చేయొచ్చు. దేనికోసం? ఇతరుల కోసం. వాళ్ళు బాగుండాలని. అయ్యా వాడు ఇబ్బందిలో ఉన్నాడు, లేకపోతే వాడు రోగంతో బాధపడుతున్నాడు, వాడిని రక్షించు, అది అడుగు. అంతేగాని నాకిది కావాలి నన్ను రక్షించు అని మాత్రం అడగకన్నారు. ఇది చాలా కష్టం. మాస్టర్ గారు ఇంకోటి కూడా చెప్పారు మనకు, పతంజలిలో చెబుతూ సర్వరత్నోపస్థానం అని వస్తుంది. తనకంటూ ఇది కావాలని ఎవరికి ఆలోచన లేదో వాడి వెంట అన్నీ పరిగెత్తుకొస్తాయి అన్నారు. నువ్వు ఏదన్నా కావాలని వెంటపడ్డావా, నువ్వు కుక్కలాగా దాన్ని వెంటపడుతూ ఉంటావు, అదేమో ఒక వేసేలాగా కులుకుతూ నిన్ను అలా అందకుండా చూస్తూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు నాకు ఇది కావాలనేది ఏది నీకు లేదనుకో, అవి కుక్కల్లా నీ వెంటపడతాయి, అప్పుడు నువ్వు దత్తాత్రేయుడి కింద లెక్క అన్నారు. వన్ హూ వెయిట్స్ ఫర్ నథింగ్ ఎవ్రీథింగ్ వెయిట్స్ ఫర్ హిమ్ అని చెప్పారు. ఇప్పుడు 152వ వచనం. మరియు
ఆ పరమేశ్వరుడు నారదా, నీకు హంసావతారంబు నుండి అతిశయ భక్తి యోగంబున సంతుష్టాంతరంగుండగుచు ఆత్మతత్వ ప్రదీపకంబగు భాగవత మహాపురాణము ఉపదేశించే మన్వవతారంబు నుండి స్వకీయ తేజఃప్రభావంబున అప్రతిహతంబైన చక్రంబు ధరించి దుష్టవర్తనులైన రాజుల దండించుచు శిష్ట ప్రతిపాలనంబు చేయుచు ఆత్మీయ కీర్తి చంద్రికలు సత్యలోకంబు వెలిగించే మరియు ధన్వంతరి అయిన అవతరించి తన నామస్మరణంబున భూజనంబులకు సకల రోగ నివారణంబు చేయుచు ఆయుర్వేదంబు కల్పించే ఇంకా పరశురామ అవతారంబును వినుము. నారాయణుడు హంసావతారం ఎత్తి భక్తి యోగమున సంతోషంబు చెంది నిన్ను అనుగ్రహించి నీకు భాగవత మహాపురాణమును ఉపదేశించను. నిజానికి ఈ భాగవతం అనేటువంటిది నారదునికి ఉపదేశించి బ్రహ్మగారే. మరి నారాయణుడు నీకు ఉపదేశించాడని చెప్తాడండి. ఎందుకని అంటే తన ద్వారా ఉపదేశించినటువంటిది నారాయణుడు అని అర్థం. అందుకని బ్రహ్మ నేను ఉపదేశించాను అని బ్రహ్మ అనుకోవట్లేదు, కానీ ఆ బ్రహ్మే చెప్తున్నాడు. నారాయణుడు హంసావతారం ఎత్తేటైన అవతారం అంటే మనం చాలా చెప్పుకున్నాం, సోహం అనేటువంటిది. అది ఎత్తి భక్తి యోగం అనేటువంటి దానికి సంతోషం చెంది నేను అనుగ్రహించి నీకు భాగవత మహాపురాణమును ఉపదేశించను. అది పరమాత్మతత్వము జీవాత్మతత్వముగా ప్రకాశింపజేసినది. అంటే ఆ భాగవతం ఏదైతే ఉపదేశింపబడిందో ఉపదేశాన్ని అందుకున్నాడు నారద మహర్షి. ఆ భాగవతం ఎటువంటిదంటే పరమాత్మతత్వము జీవాత్మతత్వముగా ప్రకాశింపజేసినది. అంటే జీవుడు అనేటువంటి వాడు పరమాత్మ యొక్క వెలుగే తప్ప వేరు కాదు అని ఆ విషయాన్ని మనకి ప్రకాశింపజేసినది, మనకు బాగా తెలిసేట్టుగా చేసినటువంటిది ఈ భాగవతం. అటుపైన మనువుగా అవతరించి తన తేజస్సునకు అడ్డు లేక భూచక్రమును పరిపాలించెను. దుష్టులను దండించి మిగిలిన మంచివారిని రక్షించెను. అతని కీర్తి వెన్నెలలుగా సత్యలోకము దాకా వ్యాపించెను. అటుపైన ధన్వంతరిగా అవతరించెను. తన నామము స్మరించు వారికి సకల రోగములను నివారణము చేసెను. ఆయుర్వేదమును సృష్టించి ఇచ్చెను. ఇక పరశురామ అవతారము గురించి చెప్పెదను అన్నాడు. ఇది రహస్య ప్రకాశం. నారాయణుడు హంసావతారం ఎత్తి నీ యందు సంతుష్టుడై అన్నిటినీ మించిన భక్తి యోగమును ఉపదేశించను. భక్తి యోగం అనేటువంటిది అన్నిటినీ మించినది అని ఇక్కడ బ్రహ్మగారు చెప్తున్నాడు. ఆ మార్గమున ఆత్మతత్వమును దర్శనము చేయించునట్టి భాగవత మహాపురాణమును ఉపదేశించను. అంటే ఏమిటో మనకి ఇస్తున్నారు. హంసావతారం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున జీవులలోనికి అవతరించుట. అవతారం అంటే అసలు అర్థం ఏమిటంటే దిగి రావడం అని అర్థం. అవతరణము అంటే ఆ పదానికి అర్థం మన అవతారం అని పదం వాడుతూ ఉంటాం. అవతారం గారిని పేరు కూడా పెట్టుకుంటారు అనుకోండి. అవతరణము అంటే
పైనుంచి దిగి రావడము అని అర్థం ఆ పదానికి. అందుకని భగవంతుడి యొక్క అవతారాలన్నీ చెప్తూ, హంసావతారం అంటే ఒక హంసగా, ఒక హంసలు మనకు ఉంటాయి కదా, హంసలో ఒక హంసగా పుట్టాడని అర్థం కాదు. మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంలో జీవులలోనికి ఇది నిత్యము జరిగేటువంటి అవతారం. హంసావతారం ఎప్పుడో అయిపోయినటువంటిది కాదు. ఎందుకని ఇన్ని కోట్ల జీవరాశుల్లో కూడా వారు జీవించి ఉండడం కోసం అతి ముఖ్యమైనటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసం, శ్వాస. శ్వాస అనేటువంటిది ప్రతి జీవికి, ఏకకణ జీవి దగ్గర నుంచి, అంటే ఒకటే కణంలో ఉన్నటువంటి జీవి దగ్గర నుంచి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవుల దగ్గర నుంచి అందరు జీవులకి సృష్టిలో జీవన ఆధారమైనటువంటిది, ప్రధానమైనటువంటిది శ్వాస. మనం ఒకవేళ ఆహారం ఒక రోజు 2 రోజులు మనకు లేకపోయినప్పటికీ మనం ఉండగలం. ఒకవేళ ఒక రోజంతా నీరు దొరకలేక ఉండగలం. కానీ శ్వాస కొద్ది క్షణాలు దాటి మనకి ఉండకపోతే అయిపోతాం మనం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన జీవనాధారం జీవులకి ఏది? శ్వాస. ఆ శ్వాస అనేటువంటిది సోహం అనేటువంటి రూపంలో నడుస్తూ ఉంటుంది. సోహం, సోహం అని అదే మనం చాలాసార్లు చెప్పాం. దాన్నే హంస అంటారు. అందుకని హంసావతారము అని ఎందుకన్నారంటే అది చెప్తున్నారు ఇక్కడ. హంసావతారం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున జీవులలోకి అవతరించుట, మనలోకి దిగి వస్తున్నాడు. కాబట్టి మనం శ్వాసగా పీలుస్తున్నటువంటి దేన్ని పీలుస్తున్నాం మనం? ఒకటి మన చేత పీలిపిస్తున్నాడు, మనం పీలుస్తున్నాం అనుకుంటాం, మన చేత పీలిపింపబడుతోంది, పీలిపిస్తున్నాడు. దేన్ని పీలుస్తున్నాం మనం అంటే ప్రాణవాయువుని పీలుస్తున్నాం. ఈ ప్రాణవాయువు అనగా ఎవరు? ప్రాణవాయువు ఎవరంటే గాలి పీలుస్తున్నాం అనుకో, గాలి పీలుస్తున్నాం అది ఏమిటి పీలుస్తున్నాం మనం? ప్రాణవాయువు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాణవాయువు? ఎక్కడి నుంచి రావడం ఏమిటంటే సూర్యుని యొక్క కిరణాలే. ఆ కిరణాలు మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశం అంతటా వ్యాపించి ఉండి, ఆ కిరణాలు సూర్యకిరణాలు అంటే సూర్యుడి కిరణం, ఆ లైట్ అది ఒకటే మనకు తెలుసు. కానీ వాటి అసలు స్వరూపం అనేటువంటిది మనకు తెలియదు. ప్రాణశక్తి అనేటువంటిది, ప్రసారం అనేటువంటిది కూడా అదే సూర్యకిరణాల నుంచి మనకు జరుగుతుంది. అవే సూర్యకిరణాలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాని యొక్క రూపాంతరము అంటే లైట్ ఒక దీపం వెలుగులా ఉన్నటువంటిది రూపాంతరం చెంది వాయువుగా మారుతుంది. అంతకుముందు వెలుగుగా ఉంది, ఆ వెలుగంతా ఆకాశం అంతా వ్యాపించింది. ఈ ఆకాశం అంతా వ్యాపించినటువంటిది ఆ వెలుగు దాని నుంచి వాయువు అనేటువంటి స్థితికి మారి ఆకాశాద్ వాయు అన్నారు. వాయువుగా, ప్రాణవాయువుగా మారుతుంది. ఆ వాయువు మనం పీలుస్తున్నాం. అందుకని మనం పీల్చేటువంటి ప్రాణవాయువు, ఆక్సిజన్ ఏదైతే అంటున్నామో అది సూర్యరశ్మి యొక్క రూపాంతరము అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్కి ఇంకా తెలిసినటువంటి విషయం కాదు. ఆక్సిజన్ అంటే ఏమిటో తెలుసు. ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటే O2 ఉంటుంది, ఇవన్నీ తెలుసు, ఈ లెక్కలన్నీ తెలుసు. కానీ అసలు ఆక్సిజన్ అంటే ఏమిటి అని అడిగాను అనుకోండి, ఇట్ ఈస్ ఎ గ్యాస్. అంతకంటే ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ ఎ గ్యాస్, ఇట్ ఈస్ ఎయిర్, ఏదో చెప్తారు తప్ప ఆక్సిజన్ అనగా ఏమిటి, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అని చెప్పానండి ఇప్పుడున్న సైన్స్లో. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా
సూర్యుడి యొక్క కిరణం యొక్క రూపాంతరమే. ఇవన్నీ కూడా సూర్యుని యొక్క కిరణాల నుంచి వచ్చేటువంటి రూపాంతరాలు ఇవన్నీ. మరొక రూపాంతరమే జలము. నీరు కూడా సూర్యరశ్మి యొక్క మరి యొక్క రూపాంతరమే నీరు. చూసారా, మన లోపలికి తీసుకున్నటువంటి ప్రాణవాయువు, మనం తీసుకున్నటువంటి జలము, ఈ మొత్తం అంతా కూడా ఏదైతే మన జీవనానికి ఆధారమైనటువంటిది ఇదంతా కూడా సూర్యరశ్మి యొక్క రూపాంతరమే. కాబట్టి జీవులందరికీ కూడా మన ఆకారము, మన శరీరం రావడం అనేటువంటిది కూడా ఎలాంటిది, ఆ సూర్యరశ్మిలోనే ఒక దాని యొక్క రూపాంతరంగానే కట్టుకుంది శరీరం. మొత్తం సమస్తము అంతా కూడా ఆ సూర్యుని యొక్క రశ్మి, సూర్యుని యొక్క కిరణాలు అనేటువంటిదే అని అబ్సల్యూట్, అన్నిటికంటే మనకి సత్యమైనటువంటిది అది. ఆ సూర్యకిరణాలు అనేటువంటివి సూర్యకిరణములుగా వ్యక్తమవుతున్నటువంటి వాడు భగవంతుడు అంతర్యామి. దాన్ని సూర్యాంతరవర్తి అంటారు. మనం కనిపిస్తున్నటువంటిది సూర్యుడు కనిపిస్తున్నాడు, సూర్యగోళం, ఆ గోళమే ఉండదు, గందరగోళం. మన గుడ్డ అలా ఉంది కాబట్టి కనబడుతుంది. మనకి ఉపనిషత్తులో చెప్తాడు, సూర్యుడు గుండ్రంగా ఉన్నట్ట. సూర్యుడు గుండ్రంగా ఉండదు, ఆయనకేమి రూపమేం లేదు. నీ కనుగుడ్డు గుండ్రంగా ఉండడం వల్ల సూర్యుడు గుండ్రంగా ఉన్నట్టు నీకు కనిపిస్తుంది అని చెప్పాడు ఉపనిషత్తులో. అదేమిటండి, అదేం స్టేట్మెంటు అంటే అది సత్యం కాబట్టి చెప్పాడు, వేదంలో చెప్పింది అది. అందుకని ఆ సూర్య రశ్మి అనేటువంటిది, ఆ సూర్యరశ్మిని గురించి ఇప్పటిదాకా చాలా థియరీస్ అవి వచ్చాయి, కానీ ఇదమిద్దం ఇది బలాంది అని చెప్పగలిగినటువంటిది కాదు, సైన్స్కి అందేటువంటిది కాదు. అది సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటిది అది. అది కూడా మన సూర్య కుటుంబంలో, సౌర కుటుంబంలో మనం కనిపిస్తున్నటువంటి ఆ సూర్యుడు అనేటువంటిది ఒక కటకం. ఆ సూర్యుడి ద్వారా వస్తుంది, ఆ సూర్యుడికి ఆ పైనుంచి వస్తుంది, అంతకంటే పెద్ద సూర్యుడి నుంచి. ఆ సూర్యుడికి ఇంకా పైనుంచి వస్తుంది. ఇలా వెళుతూ ఉంటే అల్టిమేట్గా ఎక్కడి నుంచి వస్తుంది, పరమాత్మ నుంచి వచ్చేటువంటిది. ఎందుకంటే ఇవన్నీ కూడా సృష్టింపబడినటువంటిది ఎవరి వల్ల అయితే సృష్టింపబడ్డాయో ఆయన దగ్గర నుంచి ఆయనే వెలుగు రూపంలో వీడన్నింటిలో నుంచి వస్తున్నాడు. అలాగా ఆయనే వెలుగు రూపంలో వచ్చి ఆ వెలుగు రూపం వల్లే మన ఆకారం మనకు కట్టుకుని, కాబట్టి ఇవన్నీ విశ్వం అంతా వ్యాపించి ఉండడం అనేటువంటిది భగవంతుడు అలా వ్యాపించి ఉన్నాడు. ఏ రూపంలో? ఆకాశం రూపంలో విశ్వం అనేటువంటిది. అందుకని విశ్వముగా వ్యాపించి ఉన్నాడు కాబట్టే విశ్వం విష్ణు. మనకి విష్ణు సహస్రనామంలో మొట్టమొదటిది ఏమిటి? విశ్వం విష్ణు. విశ్వం అంతా విష్ణు అని చెప్పడంలో ఈ అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉండడం అనేటువంటి దాన్ని విష్ అంటారు. విష్ అనేటువంటి పదం వ్యాపించుట అని అర్థం సంస్కృతంలో. కాబట్టి ఆ విష్ణు అని ఎందుకు వచ్చినంటే వ్యాపించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి విష్ణు అన్నారు. ఆ వ్యాపించడం అనేటువంటిది ఏంటంటే విశ్వం మొత్తము, అందుకని విశ్వమే విష్ణువు అని అర్థం. అందుకని ఆ సూర్యకిరణముల యొక్క రూపాంతరమైనటువంటిది మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు పోనీ లోపల పీల్చేటువంటి ఇది మనకి పోనీ అని అనుకుందాం. మళ్ళీ బయటికి వెళ్ళేప్పుడు ఆక్సిజన్ కాదుగాక మరి ఏమవుతుంది? రూపాంతరం చెందుతుందా లేదా? లోపల పీల్చేప్పుడు ప్రాణవాయువుని పీలుస్తున్నాం, బయటికి వదిలేప్పుడు దాన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ మనం పేరు పెట్టాం కదా. రూపాంతరం చెందింది. ఈ రూపాంతరం చెందింది కూడా ఏది? మనం పీలుస్తున్నటువంటి ఇదే రూపాంతరం చెంది మరి ఇంకో రూపమైనటువంటిది వచ్చింది. పోనీ అది వేస్ట్ అయిపోయిందా? అది లేకపోతే అసలు మనం చుట్టూ ఉన్నటువంటి మొక్కల నుంచి మనకు ఆహారం రాదు. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఏదైతే మనం ఇంట్లోకి వెళుతుందో అదే ఆ మొక్కలకి కావలసినటువంటి ఆహారం తయారవడానికి కావాల్సినటువంటి వాటిలో అది అవసరమైనటువంటిది. ఆ సూర్యరశ్మి
తర్వాత ఈ రూపాంతరం చెందినటువంటి వాయువు ఇవన్నీ కూడా కలిసి ఆహార పదార్థం తయారవడానికి అవుతాయి. ఇది మనం మామూలుగా సైన్స్లో చదువుకుంటూ ఉంటాం. కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి మనం అంటే ఫోటోసింథసిస్ అని చదువుకుంటాం చూసారా. ఫోటోసింథసిస్ వల్ల జరుగుతుందని తెలుసు, కానీ అక్కడ జరిగేటువంటిది ఏమిటి అని. ఇది కూడా సూర్యుడి కిరణాల్లో నుంచి 7 కిరణాలు మాత్రమే వస్తాయట మనకి. సూర్యుడి కిరణాలు ఎన్ని ఉంటాయి? లెక్కలేని కిరణాలు ఉంటాయి. అవి ఇన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు. అందులో ఒక 7 కిరణాలు మాత్రమే మన భూమి నిలిచి ఉండడానికి మన భూమి ప్రసరిస్తుంటే మన భూమి నిలిచి ఉండాలంటే ఈ స్టేట్లో 7 కిరణాలు మాత్రమే. మిగతా వస్తే మనం తట్టుకోలేము, ఉన్నాం. అసలు మిగతా కిరణాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అందుకనే వాటికి పేర్లు లేవు. వాడికి ఇప్పుడు ఈ మొత్తం ఈ స్పెక్ట్రంలో ఉన్నటువంటి 7కి పేర్లు ఉన్నాయి, కానీ ఆ ముందు ఉన్న దానికి ఈ కింద ఉన్న దానికి అల్ట్రా వైలెట్ అంటే వైలెట్ కంటే పైన ఉన్నది, ఇన్ఫ్రా రెడ్ కింద ఉన్నటువంటిది అనాల్సిందే, కానీ అది ఇదమిద్దమైనటువంటిది బలాంది అని చెప్పడానికి వీల్లేదు. అందుకని ఈ 7 కిరణాల మించి కొంచెం ఇంకో కిరణం తగిలిందంటే భూమి మొత్తం ఉండదు, అంటే మనం ఎవరం ఉండం. అది అలా ఉంటుందన్నమాట. అందుకనే ఈ 7 అనేటువంటి సంఖ్య ఈ మొత్తం అన్నిటికీ కూడా గౌరవం చేసేటువంటి సంఖ్య. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు 7, మనం భూమి మీద జాతులు ఎప్పుడు 7 ఉంటాయి. అసలు మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులు సప్తధాతువులు 7 ధాతువులుగా ఉంటుంది. మొత్తం అరేంజ్మెంట్ అంతా కూడా మన వారంలో 7 రోజులే ఉంటాయి. మన సంగీతంలో స్వరాలు 7 ఉంటాయి ఉచ్చారణలో. అందుకని సృష్టిలో మొత్తం 7గా వ్యాపించి ఉన్నట్టు సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా అని వేదంలో చెప్పినటువంటి ఒక సంకేతం. అందుకని ఇది హంసావతారం అంటే ఏమిటంటే ఇదన్నమాట, జీవుల్లోకి ఉచ్ఛ్వాస నిశ్వాస లోపల అవతరించడం. దాని గురించి ధ్యానం చేయటం వలన భక్తి యోగం పుట్టును అన్నారు. అదేమిటండి భక్తి యోగం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే సోహం అనేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ధ్యానం చేయడం వలన భక్తి యోగం పుట్టును. దానివల్ల భాగవతమనవుడు ప్రణవతత్వము సర్వాంతర్యామిగా దర్శనమిచ్చును. ప్రణవతత్వం ఈ ప్రణవ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆ పదం ఎలా వచ్చింది? నవ అంటే ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా ఉండేటువంటిది, అది అయిపోయేటువంటిది కాదు, పాడైపోయేటువంటిది కాదు, అటువంటి ఏమీ లేకుండా నిత్యముగా మనకు ఉన్నటువంటిది కాబట్టి ప్రణవ అంటే నిత్యము ఉండేటువంటిది అన్నమాట అది. అందుకని ప్రణవతత్వము సర్వాంతర్యామిగా దర్శనమిచ్చును. అందుకని ఈ ప్రణవం ఆకాశమంతా నిండి ఉన్నటువంటి ప్రణవం అనేటువంటి శబ్దం ఎక్కడుందో ఆకాశం అంతా నిండి ఉంటుంది. ఉండి మనం గ్రహాలు ఇవన్నీ కూడా వాటి యొక్క చలనం మూమెంట్, భూమి పరిభ్రమించడం కానీ మిగిలినటువంటి గ్రహాలు, ప్రతి గ్రహము కూడా భూమి అలాగే మిగిలిన గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటాయి. ఈ భ్రమణం అంతా కూడా ఏదైతే ఉందో ఆ భ్రమణం అనేటువంటి ఈ ఓంకారం అనేటువంటి శబ్దం ఆధారంగా తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రణవం అనేటువంటిది ఆధారంగా. అందుకని ప్రణవం అనేటువంటిది మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి దాంట్లో ఇమిడి ఉన్నటువంటి ఒక సెంట్రల్ ఎనర్జీ అన్నమాట ప్రణవం. ఛందసామివ. అందుకనే ఛందస్సులు అంటే వేదములు. మన రఘువంశంలో ఛందసామివ అంటే ఎలా అయితే వేదముల్లో మంత్రముల్లో ప్రణవం అనేటువంటిది దానికి మధ్యలో ఆధారభూతమై ఉంటుందో అటువంటి వాడు ఈ దిలీప్ మహారాజు, అందులో ఉన్నటువంటి రాజులందరూ కూడా పరిపాలకులు
అందులో దిలీప్ మహారాజు అలా పుట్టేట. దిలీప మహారాజు పుట్టడం అనేటువంటి చెప్పాడు. ఎలా చెప్తాడంటే ప్రణవశ్చందసామివా అన్నాడు. ఆయన వేదకవి అన్నారు. అందుకనే వేదంలో ఉన్నటువంటి వాటిని ఆయన ఉపమాలంకారంలో తీసుకున్నాడు. అందువలన ఇవంతా కూడా ప్రణవతత్వం సర్వాంతర్యామిగా దర్శనమిచ్చును అన్నారు. దానితో మహానుభావుల జీవిత కథలన్నీ భగవంతుని మయములుగా కొలవగలిగిన అధికారము వచ్చును. ఇదియే భాగవత స్థితి. అంటే వీటన్నిటినీ, ఈ వాక్యాలని మళ్ళీ మళ్ళీ చదువుకుని ధ్యానం చేసుకోవాల్సినటువంటి వాక్యాలు ఇవి. భాగవత స్థితి అంటే ఏమిటి అంటే ఇది మనం చదివి ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అర్థం అవ్వాలంటే కేవలం మనసుతో చేసేటువంటి ప్రయత్నం వల్ల ఏం లాభం లేదు. ఇది మనకి అనుభూతం అవుతుంది ధ్యానం చేయడం వల్ల. మహానుభావుల జీవిత కథలన్నీ భాగవతంలో ఏమున్నాయండి అంటే మహానుభావులైనటువంటి వాళ్ళ జీవిత కథలు ఉన్నాయి ఇందులో. అవన్నీ భగవంతుని మయములు. అంటే భగవంతుడైనటువంటి తప్ప ఇంక వేరే ఇంకేం లేనటువంటిది వాళ్ళ యొక్క జీవితాలన్నీ. భాగవతం ఉపదేశించుట అనగా దీనిని ఉపదేశించుటయే కానీ ఒక గ్రంథమును ఉపదేశించుట కాదు అని మాస్టర్ గారు మనకి క్లారిఫికేషన్ ఇస్తుందంటే భాగవతం ఉపదేశించారట అంటే ఏదో నేను భాగవతం చెప్పిన రహస్యాలను మీకు చెప్పాను, మీకు ఉపదేశించాను అర్థం కాదు. భాగవతం ఉపదేశించడం అంటే గ్రంథం ఉపదేశించడం కాదు. భాగవతం ఉపదేశించడం అంటే పైన చెప్పినటువంటి దాన్ని అది తెలియడం, అది తెలిసేట్టుగా చేయడం అనేటువంటిదే భాగవతాన్ని ఉపదేశించడం అంటే. దీనికి ప్రాధాన్యం ఇచ్చి రచింపబడిన గ్రంథమునే భాగవతం అందరూ. అందుకని భాగవతంలో అటువంటి మహానుభావుల రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క చరిత్రని మనకి అది ప్రధానంగా ఉన్నటువంటిదిగా ఇచ్చారు కాబట్టి దీన్ని భాగవతం అంటారు. ఈ గ్రంథాన్ని కూడా భాగవతం ఎందుకన్నారంటే ఈ గ్రంథంలో ఈ మొత్తం సృష్టికి సంబంధించినటువంటి చరిత్ర మహానుభావుల చరిత్ర రూపంలో ఇచ్చారు కాబట్టి ఈ గ్రంథాన్ని భాగవతం అన్నారు. అంటే గొంతెత్తి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దాన్ని వింటూ ఉండడం అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు నిత్యం అలా మనం కనుక అలా చేయగలిగితే రోజు ఒకే టైంకి ఒకే ప్లేస్లో కాసేపు అలా చేయటం అనేటువంటిది ఇష్టపడి ఏదో హోంవర్క్ లాగానో పట్టుబట్టో బలవంతంగా కాకుండా అప్రయత్నంగా ఆ సమయానికి ఉత్సాహంగా కూర్చోగలగడం అనేటువంటిది నిత్యము కనుక చేస్తూ వస్తే దానివల్ల ఏం జరుగుతుంది, మనం అది వింటూ ఉండడం అనేటప్పటికీ మన మనస్సు దాని మీదకి వెళుతుంది. కాబట్టి నెమ్మదిగా అది రోజు కాసేపు చేసినా మిగతా 24 గంటల్లో మిగతా 23:30 గంటలు లేకపోతే 23:30 గంటలు ఏం జరుగుతుంది అంటే నెమ్మదిగా స్వామిత్వం అలవాటు పట్ట ఏం జరుగుతుంది, మన మనస్సు ఆ హృదయానికి సరెండర్ అవ్వటం. అది చేస్తూ ఉంటే భక్తి యోగం అనేది వస్తుందిట. అంటే భక్తి అంటే అక్కడ ఈ హెడ్ అనేటువంటి సెంటర్లో ఉన్నది మనంట, హార్ట్ సెంటర్లో ఉన్నవాడు పరమాత్మట. వాడి యందు మనకి ఇష్టత కలుగుతుందిట, వాడిని అనుసరిద్దాం అనిపిస్తుందిట, వాడు చెప్పినట్లుగా విందాం అనిపిస్తుందిట. దాన్నే సరెండర్ అవ్వటం అన్నారు, దాన్నే భక్తి యోగం అన్నారు. ఈ హెడ్ సెంటర్లో ఉన్నవాడు నరుడు, హార్ట్ సెంటర్లో ఉన్నవాడు నారాయణుడు. ఈ నరుడు నారాయణుడికి శరణాగతి చెందుట, అదే అర్జునుడు అనేటువంటి వాడు శ్రీకృష్ణుడికి శరణాగతి చెందటం అని చెబుతారు. అంటే ఏంటి, ఆయనకి డ్రైవర్ సీట్లో కూర్చున్నట్ట, రథం నడిపేట. అంటే ఈ జీవిత రథాన్ని నడిపే సారథిగా కృష్ణుడు ఉన్నాడు. అంటే మన గురువు లేదా పరమాత్మ ఆయన మన సారథి అయి ఆయన ఏం చెబితే డ్రైవింగ్ ఫోర్స్గా ఆయన ఉండి మనం దాన్ని ఫాలో అవ్వటం అనేటువంటిది. అది అలా రావటం వల్ల ఏం జరుగుతుంది, అది బలవంతంగా రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. సరెండర్ అవుదాం అని ప్రపోజల్ చేయటం వల్ల రాదు. ఎందుకంటే ప్రపోజల్ ఉందిగా లోపల, అది అప్రయత్నంగా జరిగేది. అప్పుడు సహజంగా జరుగుతుంది కాబట్టి అది నిలిచిపోతుంది. దాంతో ఏం జరుగుతుంది అంటే అసలు తనది అనేటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే రోజు మనం లేచినప్పటి నుంచి మాస్టర్ గారు చెబుతారు, రాత్రి పడుకునే లోపల మనకు వచ్చే అన్ని ఆలోచనలు కనుక కేటగరైజ్ చేస్తే 2 రకాలట. మొత్తం ఒక రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి మనం వాళ్ళు వచ్చిన మన థాట్స్ అన్నీ ఏమిటి అని చేస్తే 2 రకాలు ఉంటాయట. అన్నింటినీ కేటగరైజ్ చేస్తే ఒకటి చేయదలుచుకున్నవి, ఒకటి చేయవలసినవి. ఈ చేయవలసినవి అనేటువంటివి చెప్పేవాడేమో హార్ట్ సెంటర్లో ఉన్నవాడు, చేయదలుచుకున్నవన్నీ మనకు మనసులో వచ్చేటువంటివి. నేను
ఈ చేయదలుచుకున్నవన్నీ వదిలిపోతాయి ఆటోమేటిక్గా. దానికోసం పోరాడి చేయదలుచుకున్నవద్దు అనుకుంటే దాన్ని స్మరిస్తూ ఉంటాం. ఇగో ఈ సాధన చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా వీడు చేయదలుచుకున్నాం అనేటువంటిది కట్ ఆఫ్ అయిపోతాయి, మైండ్లో అసలు ఏర్పడవు. అప్పుడు చేయవలసినవి చేస్తాం మనం, ఆటోమేటిక్గా కర్తవ్యమే మిగులుతుంది. జీవితంలో చేయదలుచుకున్నవి వేరే ఉండవు, చేయవలసినటువంటి వాటిని అది కూడా మన ద్వారా చేయబడుతూ ఉంటుంది. దాన్నే భాగవతము అంటారు, ఆ అనుభూతిని. భగవంతుడు మనువుగా అవతరించెను. తన తేజస్సు యొక్క మహిమ చేత ఎదురులేని చక్రము ధరించి దుష్ట ప్రవర్తనలైన రాజులను దండించెను, మంచివారిని రక్షించెను. అతని కీర్తి వెన్నెలలుగా సత్యలోకమును వెలిగించెను. ఇచ్చట మనువు అనగా ఒక్కొక్క మన్వంతరమున దానికి సంబంధించిన మనువు అని అర్థం. మానవ శరీరము ధరించిన పరిపూర్ణ భగవన్మయ మూర్తియే క్షాత్ర ధర్మముతో దిగి వచ్చినచో మనువు అనబడును. మనువు అని ఊరికే మనం చెప్తూ ఉంటాం. మనువు అనేటువంటి ఆయన ఎవరు, అలా మనువు ఏమిటి అని అంటే దానికి మనకి క్లియర్గా అర్థం ఇచ్చారు. మానవ శరీరము ధరించిన పరిపూర్ణ భగవన్మూర్తియే. మనువు ఎవరో కాదు, భగవంతుడి యొక్క మూర్తి పూర్తిగా మానవ శరీరం ధరించినటువంటి. అంటే ఇలాగా పరమాత్మ అంటే ఆయనకు ప్రత్యేకంగా శరీరం ఒక ఆకారం ఏమి ఉండదు, కానీ సమస్త జీవుల యొక్క ఆకారాలన్నీ కూడా ఆయనవే. అందులో పరిపూర్ణ మానవుడుగా దిగి వచ్చినటువంటి ఆ భగవన్మూర్తి నాడే శరీరం ధరించిన పరిపూర్ణ మానవ శరీరం ధరించిన, అంటే హ్యూమన్ ఫారంలోకి వచ్చినటువంటి వాడు అనమాట. క్షాత్రధర్మముతో దిగి వచ్చినచో, క్షాత్రధర్మము అంటే ఏదైనా సరే ధర్మాన్ని రక్షిస్తూ ఆ ధర్మం అనేటువంటిది ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తూ దానికి భగ్నం చేసేటువంటి విధంగా అధర్మం అనేటువంటి విధంగా ఉండి వర్తనలై ఉండి ఈ ధర్మవర్తనంలో ఉన్నటువంటి వాడిని హింసిస్తూ ఉంటే వాళ్ళని శిక్షిస్తూ ఈ చేసేటువంటిదంతా ఈ రకమైనటువంటి ప్రవృత్తిని క్షాత్ర ధర్మం అంటారు. ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి? ఈ ధర్మాలు పరమాత్మ నుంచి పుట్టాయి. పురుష సూక్తులు మనం రోజు చదువుకుంటూ ఉంటాం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత అంటే ధర్మాలు అన్నమాట. అవి బ్రాహ్మణ ధర్మం ఏమిటి, క్షదాత్ర ధర్మం ఏమిటి, వైశ్య ధర్మం ఏమిటి, శూద్ర ధర్మం ఏమిటి అని 4 విధములైనటువంటి ధర్మాలు అనేటువంటివి ఆ పరమపురుషుడైనటువంటి ఆయన నుంచి పుట్టినటువంటివి, ఆయన శరీర భాగాల నుంచి పుట్టినటువంటివి. ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆయన శరీరం. ఆ శరీరం ఆయన పరమాత్మ యొక్క శరీర భాగాల నుంచి ఈ 4 ధర్మాలు పుట్టాయి. ఇందులో క్షాత్ర ధర్మం, క్షాత్రము అంటే క్షతాత త్రాయతే ఇది క్షత్రియ అన్నారు. క్షతం అంటే దెబ్బ, క్షతి, క్షతము అంటే దెబ్బ. ఆ దెబ్బ నుంచి దెబ్బ తగలకుండా త్రా అంటే రక్షించుట. క్షతాత త్రాయతే అంటే దెబ్బ తగలకుండా రక్షింపగలిగినటువంటి ప్రయత్నము, ఆ శక్తి కలిగినటువంటి తత్వాన్ని క్షాత్రము అంటారు. అది క్షాత్ర ధర్మం అంటే. ఇదే మనకి సంఘంలో కూడా 4 రకాలైనటువంటి వర్ణములుగా, ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ యొక్క శరీర భాగాల నుంచి ధర్మాలు పుట్టి ఆ ధర్మాలే మళ్ళా మానవ సమాజంలో 4 వర్ణాలుగా ఏర్పడ్డాయి. అందుకని
ఇక్కడ మను అనేటువంటి ఆయన ఎవరంటే ఆయన మానవ శరీరము ధరించిన పరిపూర్ణ భగవన్మయ మూర్తియే క్షాత్ర ధర్మముతో దిగి వచ్చినచో మనువు అనబడును. అది మను యొక్క అర్థం. ఇక్కడ మానవ సమాజంలో అన్నారు, భగవంతుడి నుంచి అంటే ఒక భారతీయులని కాదు, ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళి ఎక్కడ చూసుకున్నా ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు. అదేంటండి అక్కడ ఈ పేర్లేం లేవే, మనం పెట్టుకునే పేర్లను బట్టి కాదు. అంటే శర్మ గారి అబ్బాయి శాస్త్రి గారి అబ్బాయి అంటే బ్రాహ్మణుడు, లేకపోతే వర్మ గారును రాజుగారి అబ్బాయి అంటే క్షత్రియుడు, ఇవి కాదు. ఎప్పుడు కూడా ఈ 4 రకాల విభాగాల్లో దేనికో దానికి చెంది ఉంటారు మానవులు. ఏ దేశంకి వెళ్ళి చూసుకున్నా కొంతమంది ఎప్పుడూ కూడా ఈ రక్షణ అనేటువంటిది ఇవ్వడం అనే దానిలో సహజంగా ఆ లక్షణం ఉన్నవాళ్ళు ఉంటారు, వాడిని క్షత్రియుడు అంటారు. వాడి జన్మతః వస్తాయి ఆ లక్షణాలు. ఆ తర్వాత దాని ప్రకారమే వాడు కనుక చేస్తే వాడు అందులో పూర్తిగా ధర్మం వాడి ద్వారా పనిచేస్తుంది. అసలు ఈ 4గిట్లో ఎవరికి ఏ లక్షణాలని చెప్పారో వీటిలో ఏదో ఒక దానికి చెంది ఉంటాం. ఎవరు ఒక భారతదేశం ఇంకో దేశం కాదు, భూమి మొత్తం సమస్తం. అందుకే భగవంతుడే భాగం, భగవంతుడి నుంచి వచ్చినాయని చెప్పింది. చక్రం అనగా మానవుడు అవలంబింపవలసిన ధర్మ మార్గ ప్రవర్తనము. చక్రవర్తి అన్నాడు. చక్రవర్తి అంటే చక్రము ఎందు వర్తించువాడు. ఏంటి చక్రం ఏమిటి ఇక్కడ? చక్రం అంటే చక్రం అంటే గుండ్రంగా ఉండాలి, తిరిగేదిగా ఉండాలి, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి కదా, మరి దాన్ని చక్రం అంటాం. మరి ఇక్కడ ఏమిటంటే ఇక్కడ చక్రం అనగా మానవులు అవలంబింపవలసిన ధర్మ మార్గ ప్రవర్తన. మరి చక్రం అంటే ధర్మచక్రం అంటారు దాన్ని. ధర్మశాస్త్రమునే చక్రముగా శాసించి దాన్ని అనుసరింపని వారిని శిక్షింపగల ఏ ప్రభువైనను మను వంశమున పుట్టినవాడే. అంటే ఎవరైతే నిజంగా ధర్మం అనేటువంటి దాని ప్రకారం శాసనం చేసి పరిపాలన చేసి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు శిక్షింపగలిగినటువంటి వాడుగా ఉంటే అటువంటి వాడు ఎవరైనా సరే మనువు వంశంలో పుట్టాడంటారు. మనువు అంశం అన్నమాట. ఇక్కడ మనువు అంశంలో మనువుని అంశమున, ఆయన యొక్క అంశమున పుట్టినటువంటి వాడు, మనువు యొక్క అంశంతో పుడతాడన్నమాట వాడు. అంటే ఏమిటంటే ధర్మం అనేటువంటి దాన్ని రక్షించడం. ధర్మం రక్షించడం అంటే ధర్మం ప్రకారం తాను నడుచుకుంటూ ధర్మం ప్రకారం అందరూ నడిచేట్టుగా ఆ రకంగా నడిపించేటువంటి వాడు. అంటే ప్రజల్లో కూడా ధర్మాన్ని అనుసరించి నడిపించేటువంటి వాడుగా ఉండి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని శిక్షించడం అనేటువంటిది కూడా ఆయన యొక్క చేసేటువంటిది. అది ఆ ధర్మం అనేటువంటిది ధర్మచక్రంగా చెప్పబడింది. కీర్తులు సత్యలోకమును వెలిగించును అని చెప్పారు పైన. అనగా సత్యముగా మెలగుట తప్పనిసరి అయిన మార్గమున జీవులు దమ్మింపబడిరి అని అర్థం. అంటే సత్యం ప్రకారం ఉండడం అనేటువంటిది తప్పనిసరైనటువంటి మార్గంగా చేసి దానికి వ్యతిరేకంగా ఉండి వ్యవస్థను పాడు చేసేటువంటి వాడుగా ఉంటే వాడిని దండించడం, శిక్షించడం అనేటువంటిది ఇది క్షాత్ర ధర్మము అని. అందువలన మను యొక్క అవతారం అంటే అదే అర్థం అని మాస్టర్ గారు మనకి ఇక్కడ వివరించారు. తర్వాత నారాయణుడు ధన్వంతరిగా భూమికి అవతరించెను. ధన్వంతరిగా అవతరించడం అంటే ఏమిటి చెప్తున్నారు. ఆయుర్వేదమును సృష్టించి మానవులకు ఇచ్చెను. తన నామస్మరణముననే సకల రోగములు నివారించెను. అంటే ఏమిటో బ్రాకెట్లో చెప్తున్నారు. ఆయుర్వేదం అనగా ఆయువు అనే ఎట్టిదో తెలుపునది. ఆయువు అనేటువంటి దాన్ని, ఆయువు అంటే ఏమిటో ఎలా ఉండాలో దాన్ని తెలిపేటువంటి దాన్ని, శాస్త్రాన్ని ఆయుర్వేదం అంటారు. ప్రాణము దేహము సంయోగము చెంది ఉండు సామ్యమే ఆయువని ఈ శాస్త్రము ఉపదేశించును. శరీర ఇంద్రియ సత్వానాం సంయోగో ధారి జీవితం అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినటువంటిది. శరీరము, ఇంద్రియములు అంటే ప్రాణము,
దేహము అందులో రెండు ఉన్నాయి. ఒకటి దేహం అంటే శరీరం, రెండోది ప్రాణం, దీన్ని నడిపించేటువంటి శక్తి. వీటి మధ్య సంయోగము అంటే సామ్యముతో కూడినటువంటి యోగం అంటే బ్యాలెన్స్గా ఉన్నటువంటిది. మన శరీరము ప్రాణశక్తి రెండు కూడా ఒకదానికొకటి బ్యాలెన్స్తో ఉండి సమన్వయంతో ఉంటే అప్పుడు ఆ సమన్వయంగా ఉండాలంటే మనకు ఒక ప్రవర్తన ఉండాలి. అంటే మనం ఎలా నడుచుకుంటే మన శరీరానికి మన ప్రాణశక్తికి సామ్యం నిలబడుతుందో అటువంటి ప్రవర్తన అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తన అనేటువంటిది దాన్ని సదాచారముగా లోకముకి ఇచ్చినటువంటి వాడు ధన్వంతరి. సదాచారము, ఆచారం అంటే ఆచరణం. ఆచారము అంటే ఆచరణం అనేటువంటిది అంటే నిత్యము మనం ప్రతి క్షణము ప్రతి స్టెప్లో కూడా మనం ఏ రకంగా పని చేస్తామో మన ఇంద్రియాలు మన శరీరం వీటన్నిటిని కూడా ఉపయోగించి ఏ రకంగా చేస్తామో ఆ విధానాన్ని ఆచారము లేక ఆచరణము అంటారు. ఆచరణం అంటే అది అర్థం. చరణం అంటే పాదము. ఆచరణం అని ఎందుకు వచ్చింది అంటే మనం పాదాలను ఉపయోగించి ముందుకు నడుస్తామే, అలాగే మన జీవితంలో కూడా మనం ఎలా నడుచుకుంటున్నాం ఆ నడుచుకునేటువంటి విధానాన్ని ఆచరణ విధానం అంటారు. అది ఎలా నడుచుకుంటే మనకి మన మిగిలినటువంటి వాళ్ళకి కూడా హితంగా ఉంటుందో అది సదాచారం. అంటే సరైనటువంటి నడవడి అంటే ఏది, మనం మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అంటే మన కుటుంబం సమాజం అంతా కూడా ఇలా అందరికీ హితమైనటువంటి విధంగా నడుచుకోవడం అనేటువంటి దాన్ని సదాచారము అంటారు. అందుకని మన మాస్టర్ గారిని మనం కీర్తిస్తూ సదాచార ప్రవక్తారం కృష్ణం వందే జగద్గురు అన్నాం. సదాచారం అనేటువంటి దేన్ని తెలియజేసి ఆ రకంగా సదాచారంలో మనం నడుచుకున్నట్టుగా చేసేటువంటి గురువు కాబట్టి సదాచార ప్రవక్తారం అని అక్కడ చెప్పబడింది. అందుకని సదాచారము, సత్ ఆచారం. సత్ అంటే సత్యం, అంటే ట్రూత్ఫుల్ బిహేవియర్ అని చెప్పచ్చు దాన్ని. సదాచారం అంటే ట్రూత్ఫుల్ బిహేవియర్, మన ప్రవర్తన సత్యంతో కూడి ఉండాలి. అప్పుడే మనకి శరీరానికి మనలో పనిచేసేటువంటి ప్రాణశక్తికి సామ్యం అనేటువంటిది కుదురుతుంది. ఆ సామ్యమే ఆయువు అని చెప్పేటువంటి శాస్త్రమే ఆయుర్వేదము అని. అందువల్ల ధన్వంతరి అవతారం అనేటువంటిది భగవంతుడు ఆ అవతారం ప్రత్యేకంగా ఎందుకు వచ్చాడంటే జీవులకి మనకి ఆ సామ్యం ఏమిటో తెలియజేయడం కోసం వచ్చాడు. మన ఏదైనా సరే భగవంతుడే మన గురువుగా వచ్చి ఉపదేశించాలి. అందుకని ఏది మంచితో కూడా మనందరినీ భగవంతుడికి ఎంత పని చూసారా, ఆయన సృష్టిలో ఎంత పని మనందరినీ సృష్టించడం, ఇవన్నీ బ్రహ్మాండ సృష్టి, జీవుల సృష్టి. ఈ సృష్టి వెంబడి ఇంతమంది జీవులు సృష్టించడం, ఈ సృష్టించినటువంటి జీవులు మళ్ళీ ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో అనేటువంటి చెప్పడం కోసం మళ్ళీ ఆయన దిగి వస్తాడు మన మధ్యలోకి. అలాగా భగవంతుడి ఉన్నటువంటిది అంతా కూడా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం చిన్న మన కుటుంబంలోనే మన రెస్పాన్సిబిలిటీ, అబ్బా ఎంత మనం రెస్పాన్సిబిలిటీ ఉందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మొత్తం సృష్టి మొత్తానికి ఎంత రెస్పాన్సిబిలిటీ భగవంతుడికి. పైగా వీళ్ళందరినీ రక్షించాలి. సృష్టించిన వాళ్ళని ఎలా చేస్తాడు, అందుకని వీళ్ళని రక్షించాలి, అవసరమైతే శిక్షించి మళ్ళీ రక్షించాలి. ఇవన్నీ కూడా చూసారా. కాకపోతే ఆయుర్వేదం అనగానే మూలికలు కషాయాలు తాగటాలను అనుకుంటాం. ఇప్పుడు చెప్పిన దానిలో ఎక్కడ వాటి గురించి చెప్పలే. అది రోగం వస్తే ఉపశమనానికి, లేకపోతే మళ్ళా ప్రాణశక్తిని లైన్లో పెట్టడానికి అని. కాబట్టి మాస్టర్ గారి ఆయుర్వేదం అని గ్రంథం చిన్నది ఉంది మన దగ్గర. దానిలో చూస్తే ఈ స్వస్థ వృత్తము అంటే ఎట్లా ఆ బ్యాలెన్స్ అనేటువంటిది చేసుకోవడానికి ఎట్లా జీవించాలి, ఏమేమి ఆచరించాలి అనేదంతా దానిలో ఇవ్వడం జరిగింది. వాసుదేవ.